దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము గడిచిన శుక్రవారం కంటిన్యూషన్ మనం ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శరీరానుసారమైన మనస్సు మరణం అంటే నాశనం, అంటే నరకం. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం అంటే పరలోకం. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరముకు పరస్పర విరోధం కలిగినటువంటిది. అందుకని మనం ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించగలగాలి లేదా చంపగలగాలి ఆత్మ ద్వారా. అయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అది లిస్టు మీకు వాక్యంలో నుండి చదివాను. వీటిని చేయువారు నరకాగ్నిపాలు అయిపోతారు. వీటిని చేయువారికి పరలోక రాజ్యం ఉండదు. గడిచిన వారం మనం ఇద్దరిని ధ్యానం చేసుకుందాం. ఒకరు కయీను, మరి ఒకరు యోసేపు యొక్క అన్నలు. వీళ్లలో మనం శరీర కార్యాలు చూడగలుగుతున్నాం. దేవుడు హేబేలను అంగీకరించినందుకు కయీనుకి కోపం వచ్చింది. ఇది కూడా మనం చూసుకున్నాం. అలాగే దేవుడు కలలిచ్చినందుకు మరింత కోపం, పగ ఎక్కువైపోయింది అన్నలకి. తండ్రి అంగీని కుట్టించినందుకు వాళ్ళకి కోపం వచ్చింది. శరీర కార్యములు వారిలో స్పష్టంగా ఉన్నాయని ధ్యానం చేసుకున్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో శరీరానుసారంగా పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఆత్మానుసారంగా లేదా వాగ్దాన పుత్రుడికి లోకములో దేవుని చేత ఉద్భవింపబడినటువంటి ఇస్సాకును హింస ఎలాగైతే పెట్టాడో నేటికి ఎలా జరుగుతుంది అనే విషయం మనం ధ్యానం చేసుకున్నాం. దానిలో కయీను తన తమ్ముడిని చంపేంత వరకు విడిచిపెట్టలే. తన తమ్ముడికి అపాయం ఎవరి వలన వచ్చింది? అన్న వలన, శరీరానుసారి వలన. శరీరానుసారులు భక్తిహీనులు. భక్తిహీనుల జాబితాలో వాళ్ళను చేర్చవచ్చు. వాళ్ళు బుద్ధి లేని కన్యకులు, వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. హేబేలు బుద్ధిమంతుడు, బుద్ధి కలిగినటువంటి కన్యక నీతిమంతుడు, భక్తిపరుడు. అయితే అతనికి హింస ఎవరి వలన కలిగింది? చంపేసేంత వరకు కూడా అతడి కక్ష విడిచిపెట్టలేదు. రెండవది, యోసేపుకి హింస ఎవరి వలన కలిగింది అంటే దుష్ట సంబంధులు, భక్తిహీనులు, బుద్ధి లేని కన్యక, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, శరీరానుసారుల వలన ఆత్మానుసారి అనబడేటువంటి యోసేపుకు హింస కలిగింది. వాళ్ళు కూడా చంపేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు తప్పించాడు.
అతని ఎడల కలిగిన ప్రణాళికలు నిలబెట్టడానికి. అంటే వాళ్ళు ఎంతవరకు హింస పెట్టారు? అతను వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు హింస పెట్టాడు. ఇందులో మనం ఏమేమి ధ్యానం చేసుకున్నాం గడిచినటువంటి శుక్రవారం అంటే, వాళ్ళు దుష్ట సంబంధులు ఎప్పుడయ్యారు, లేదా భక్తిహీనులు, లేదా శరీరానుసారులు ఎప్పుడయ్యారు, వాళ్ళు అయ్యారు అనడానికి వానిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అవి శరీర కార్యాలని. అయితే ఆత్మానుసారముగా ఉన్న వాళ్ళని ఈ శరీరులు హింస పెడతారు. అంటే జీవితకాలం అంతా దుష్ట సంబంధులు దేవుని సంబంధులకి తగులుతానే ఉంటారు. దాన్ని బట్టి మనం దైవ సంబంధులమో దుష్ట సంబంధులమో తేల్చుకోవాలి. దుష్టులు దైవ సంబంధుల్ని హింస పెడతారు కానీ దైవ సంబంధులు దుష్ట సంబంధుల్ని హింస పెట్టరు. చాలా క్షుణ్ణంగా సుస్పష్టంగా మనం అధ్యయనం చేసుకున్నాం. అయితే ఇప్పుడు శరీరానుసారులు ఎవరనేది మనకు అర్థమైంది. అదే భక్తిహీనులు. వీళ్ళందరూ ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు. కయీనా కేటగిరీలో ఉన్నాడు, యోసేపు అన్నలు కేటగిరీలో ఉన్నారు. నీతిమంతులు ఎవరు? హేబేలు. నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు అని మత్తయి సువార్తలో రాయబడం. అంటే ఇప్పుడు నీతిమంతుడు ఎవరో? హేబేలు. నీతిమంతుడు ఎవరో? యోసేపు. అనీతిమంతులు, భక్తిహీనులు, దుష్ట సంబంధులు ఎవరు అనేది మనకి అర్థమైంది. గలతీయులకు రాసిన పత్రికలో శరీర సంబంధి ఆత్మ సంబంధిని హింస పెట్టినట్టుగా మన జీవితంలో మన ఆత్మీయులమైతే శరీరానుసారులు చచ్చేంత వరకు మనకి తగులుతూనే ఉంటారు అని ధ్యానం చేసుకున్నాం. సెకండ్ పార్ట్గా మనం ఏం ధ్యానం చేసుకోవాలనుకున్నామంటే, మరొక వ్యక్తిని మనం ధ్యానం చేసుకోవాలనుకున్నాం. అతడు సౌలు. ఈ దినం సౌలు జీవితాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు అంటే ఏంటి? ఎవరిలో శరీర కార్యాలు చూడగలుగుతాం? ఆ శరీర కార్యములలో ఉన్నవారు ఆత్మీయులకు ఎలా తగులుకుంటారు? గడిచిన వారం ధ్యానం చేసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఇతనిలో నుండి, ఇతని జీవితంలో నుండి మనం కొంత మట్టుకు ధ్యానం చేసుకుని అధ్యయనం చేసుకుని, అయితే శరీరానుసారులు ఇంకే లక్షణాలు ఉంటాయి, శారీరకంగా ఏ లక్షణాలను బట్టి మనం నరకానికి వెళ్ళిపోతాం, ఆత్మీయులకు ఏ లక్షణాలు ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందామా. దేవుని యొక్క సహాయం కొరకు మనం అర్థిద్దాం. మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన దేవా, గడిచినటువంటి దినం మీరు మాతో మాట్లాడినటువంటి తండ్రి అంశములో నుండి ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి వందనాలు నాయనా. మిమ్మును ప్రకటించేటువంటి సాధనాలము, మిమ్మును అయా మీ యొక్క శబ్దమును వినిపించేటువంటి బోరలం. కృపగల దేవా, మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. మేమే మిమ్మల్ని హెచ్చించు వారమై ఉండవలసి ఉన్నది. కృపగల తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. ఇప్పటి వరకు సంఘాన్ని మీరు మీ ఉపదేశములతో ఎంతగానో బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంతో గొప్ప కృపను, ఆధిక్యతను, కనికరాన్ని ఎందుకో ఈ చిన్న మంద ఎడలా మీరు కలిగి ఉన్నారు నాయన. మీకు స్తోత్రం. ఈ దినం మీరు మాట్లాడబోయే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాన్ని తాకడానికి, స్పర్శించడానికి, అయా ప్రతి ఒక్క హృదయాన్ని తెరవడానికి మీ సహాయమును సమృద్ధిగా దయచేయమని అపవాది వడనుచుల కార్యములన్నీ యేసు నామమున లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ మీ ఆత్మ కార్యము, మీ ఆత్మ సహాయము ఆదునంతవరకు మాకు అనుగ్రహించమని, బలహీనురాలనయ్యా, నిలబడలేనటువంటి దానను కృపగల దేవా, నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలేంటో నీవు ఎరిగిన దేవుడు గనుక, దేని విషయంలో ఇప్పటికే నేను సఫర్ అవుతున్నాను ఎరుగుదు గనుక, మీ ఆత్మ చేత నన్ను బలపరిచి నన్ను నడిపించి నేను మరింతగా మిమ్మల్ని మహింపరిచేటువంటి అనుభవంలో నిలబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సౌలు యొక్క జీవితం మనం ఎరుగుదుము, అయినను వేరొక కోణం గుండా దేవుడు మాట్లాడడానికి సమర్థుడు. సౌలు జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే దావీదు అంటే సౌలుకు చాలా ప్రియము. దీనిలో నుండి కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన దినం కయీనులో నుండి చాలా పాయింట్స్ మన ఆధ్యాత్మికమైన క్షేమం కొరకు దేవుడు మాట్లాడారు. అలాగే యోసేపులో నుండి, యోసేపు అన్నల్లో నుండి మన జీవితాలకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితుల గురించి దేవుడు మనతో మాట్లాడారు.
అంటే ఒక్కొక్క సందర్భంలో నుండి దేవుడు ఒక్కొక్క కోణాన్ని మనకు బయలుపరుస్తూ మనతో మాట్లాడారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ సందర్భంలో నుండి కొన్ని కోణాలను దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ కోణాలు ఏంటంటే, దావీదు అంటే సౌలుకు చాలా ప్రీతి. దావీదంటే సౌలుకు చాలా ఇష్టం. ఎప్పుడు? ఒకప్పుడు. ఎప్పుడు? ఒకప్పుడు. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయెను. హల్లెలూయా. ఇష్టం వేరు, బహు ఇష్టం వేరు. ప్రేమించడం వేరు, గాఢంగా ప్రేమించడం వేరు. అలాగే ఇక్కడ బహు ఇష్టం పుట్టెను కాబట్టి అతడు ఆయుధములు మోయువాడు. ఏం మోయువాడు అంటే ఒక పొజిషన్లో నిలబెట్టుకున్నాడు అతను అంటే ఇష్టం కాబట్టి. బహు ఇష్టం. ఇష్టమైన వాళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తుంది చూడండి. కష్టమైన వాళ్ళకి ఏమి చేయాలనిపిస్తుంది, మాట సహాయం కూడా చేయాలనిపిస్తుంది కదా. ఇష్టం, చాలా ఇష్టం. కానీ ఇష్టం ఎప్పుడు కష్టంగా మారింది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఇష్టం ఎప్పుడు కష్టంగా మారింది, ఎంత ఇష్టం ఎప్పుడు కష్టంగా మారింది అంటే, సౌలు వెనుక తీసినప్పుడు, గొలియాతును జయించే విషయంలో వెనుక తీసినప్పుడు, అభిషేకం ఆత్మరోషం కలిగినటువంటి దావీదు తమ దేవుణ్ణి చూసుకుంటూ గొలియాతును జయించినప్పుడు, గొలియాతు పేక తెగనరికి సౌలు యొద్దకు పయనం కట్టినప్పుడు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పాడినటువంటి పాట లేదా అతనిని వాళ్ళు ఘనపరిచినటువంటి విధానం, అతనిని వాళ్ళు హెచ్చించినటువంటి విధానం, అతనికి వాళ్ళు పూల వర్షం కురిపించినటువంటి విధానం, దేవుడే గనక ఘనతనివ్వకపోతే ఒక కోణం ప్రజలు గణపరచడం సాధ్యమా చెప్పండి? దేవుడే గనక ఘనతనివ్వకపోతే ప్రజలు గణపరచడం సాధ్యమా? సాధ్యం కదా. ఒక కోణం. నేను వేరొక కోణం చెప్పట్లే. వేరొక కోణంలో వాడు ఎంత పనికిమాలినోడైనా దండలు కొనిచ్చి, సాలువలు కొనిచ్చి, స్టేజ్ మీద కూర్చోబెట్టంటారు నన్ను, అందరూ నాకు డప్పులు మేళం, చెప్పులు మేళం కాదులే, చెప్పులు మేళం వేసి రకమైన డప్పులు మేళం కొట్టించుకొని దండలయించుకునేటువంటి బాపత ఉంది. ఎక్కడుంది? లోకములో రాజకీయవేత్తల్లోనుంది. శోచనీయం ఏంటంటే దైవ జనాంగంలోను, విశ్వాస జనాంగంలోను, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అంధులలోనూ ఉంది. శోచనీయం కదా. కానీ నిజానికి దేవుడు అనబడినటువంటి వాడు ఒక వ్యక్తిని ఘనపరచను ఉద్దేశించును. హల్లెలూయా. దేవుడే గనక ఒక వ్యక్తిని ఘనపరచను ఉద్దేశిస్తే ఎవడు దానిని ఆపడానికి వీలు లేదు. దేవుడు కార్యాలు అంత ఘనంగా ఉంటాయి. అందుకే హామానుతోనే దేవుడు మొర్దెకైని ఘనపరచను ఉద్దేశించాడు. కాబట్టి హామాను తలక్రిందులు పడి తపస్సు చేసిన, రాజుగారికి పాదాలు పెట్టేసుకున్నా, నాకు బాగాలేదన్నా కూడా కుదరదు. ఇంకంతే. దేవుడు అక్కడ డిక్లేర్ చేశాడు. ఎక్కడ కూడా స్త్రీలు అనబడినటువంటి వాళ్ళు తన యొక్క విజయాన్ని కళ్ళారా చూచి, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఘనపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి అప్పటి నుండి వచ్చిందండి విషవచూపు. ఇది శరీర కార్యమా కాదా? ఇది దుష్ట కార్యమా కాదా? సైతానికి సంబంధించిన కార్యమా కాదా? ఈ కార్యమును బట్టి వాళ్ళు భక్తిహీనులా కాదా? ఈ కార్యమును బట్టి వారు బుద్ధిహీనులా కాదా? జాగ్రత్త సుమా. ఈ కార్యములను మనలో ఉన్నాయా లేవా అనేవి చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకొని మనల్ని మనం తెలుసుకోగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎవరైనా గణపరిత్తి వచ్చేద్ది. ఎవరైనా హెచ్చిస్తే వచ్చేద్ది. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు హేబేలును ఎత్తుపట్టినందుకు కయ్యనుకు వచ్చింది కోపం. రెండవ సందర్భంలో దేవుడే అతన్ని ఎత్తిపట్టి కలలిచ్చి తన ఘనస్థితిని బయలుపరిచినందుకు మరింత పగొచ్చింది.
అంతేకాదు తన తండ్రి అంగీ కుట్టించినందుకు బాధ వచ్చింది. ఏమొచ్చింది? బాధ వచ్చింది. నెక్స్ట్, సౌలు తన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, దావీదు విజయాన్ని ఇచ్చినందుకు స్త్రీలు పాడిన పాటను బట్టి వీళ్ళకి ఏమొచ్చింది? సౌలుకి ఏమొచ్చింది? నేను అంటాను, గ్రహింపు ఉందా? గడిచిన వారం గ్రహింపు కొరకు చాలా మనం మాట్లాడుకున్నాం. ఈ భక్తిహీనులకి గ్రహింపు ఉండదు, ఈ బుద్ధిహీనులకి గ్రహింపు ఉండదు, ఈ దుష్ట సంబంధులకి గ్రహింపు ఉండదు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గ్రహింపు ఉండదు. టోటల్గా శరీర సంబంధి అనబడేటువంటి వీళ్లకు గ్రహింపు ఉండనే ఉండదు. ఇప్పుడు గ్రహించుకోవాలంటే గ్రహించుకోవచ్చు కదా. గడిచిన వారం మీతో చెప్పినట్టుగా కయ్యను ఏం గ్రహించుకోవాలి? అయ్యో, తమ్ముడిని దేవుడు లక్ష్య పెట్టాడంటే, నన్ను దేవుడు లక్ష్య పెట్టలేదంటే, తమ్ముడు కలిగి ఉన్నదేంటి, నేను కలిగి లేనిదేంటి? దేవుడు నన్ను లక్ష్య పెట్టాలంటే తమ్ముడు కలిగి ఉన్నదాన్ని నేను కలిగి ఉండాలి. ఇది సుబుద్ధి. హల్లెలూయా. ఇది స్వస్థ బుద్ధి. హల్లెలూయా. మన భాషలో చెప్పుకోవాలంటే మంచి గుణం. గుణం మంచిది కాదండి ఆవిడది అంటారా? ఈ లైన్లోకి వస్తాను, కొంచెం అలా ఉన్నారు, ఈ లైన్లోకి వస్తాను. గుణం మంచిది కాదండి అసలునే. ప్రార్థన చేస్తుంది కానండి, గుణమే మంచిది కాదు. గుణం మారలేదండి ఆవిడకి. ప్రార్థన మారిందండి, 2 గంటలు చేస్తుంది ఇప్పుడు, 4 గంటలు చేస్తున్నాడు ఇప్పుడు, కానీ ఏం మారలేదు? గుణం మారలేదు. దేవుని బిడ్డకు మారాల్సింది గుణం. హల్లెలూయా. గుణం మారితేనే, గుణగణ లక్షణాలు మారితేనే గుణవంతుడైనటువంటి దేవుని రాజ్యములో దేవుని యొక్క సరస్సున నిలబడ్డానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, గుణం మారాలి, కానీ గ్రహింపు ఉందండి. కయ్యను గ్రహించుకోవచ్చు, కానీ గ్రహించుకోగలిగాడా? యోసేపు అన్నలు గ్రహించుకోగలిగారా? అసలు ఏమని గ్రహించుకోవాలా? అయ్యో, మన చిన్నోడు ఉన్నాడే, ఏ రోజు మన దౌర్భాగ్యపు దశలో అడుగు పెట్టినోడు కాడు, వేలు పెట్టినోడు కాడు, కాలు పెట్టినోడు కాడు. మనందరం రుజువు. మనం నాశనం అయిపోతుంటే, మన నాశన కోపంలో దిగిపోతుంటే ఆ సమాచారం తీసుకొచ్చి నాన్నకు చెప్పాడే తప్ప ఏ రోజైనా మనతో ఎక్కివించాడా? వాడంత మంచోడు కాబట్టే, దేవుడు మనస్సు వానిలో ఉంది కాబట్టే ఆ దేవుడు వాడిని చల్లగా చూస్తాడు. పనికి మనోళ్ళు మనల్ని చూస్తాడు అని అనుకోవాలండి. అనుకోద్దా? కానీ అనుకున్నారా? గ్రహింపు ఉందా? ఇక్కడ కూడా సౌలు ఏమనుకోవచ్చు, నేను పిరికి పందలాగా వెనక్కి వెళ్ళిపోతుంటే, నా సైన్యం కూడా బిక్కు అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వాపోతుంటే, ఈ చిన్నోడు తన దేవుణ్ణి చూసుకుంటూ గొలియాతును జయించాడు. అదే దేవుణ్ణి నేను కలిగి ఉన్న దేవుణ్ణి చూసుకోగలిగేటువంటి సత్తా నాకు లేదు. ఈ చిన్నోడు మాత్రం అదే దేవుణ్ణి చూసుకుంటూ జయధ్వజమును ఎత్తి అద్భుతాన్ని జరిగించాడు. ఆ దేవుడు అతనికి తోడు ఉన్నాడు కాబట్టే, ఆ దేవుడు నాకు తోడు లేడు కాబట్టే అతనిలా నేను ఉండాలి అనుకోవచ్చా? వీళ్ళు అనుకుంటారా? ఏమండి, భక్తిహీనులకి ఇది చాలా దూరం అండి బాబు. శరీరానుసారులకి ఇది చాలా దూరం. అంటే దాని దరిదాపుల్లో కూడా రావడానికి ఇష్టపడరు అసలు. అయితే గీతే పనికిమాలిన ఆలోచనలో, అయితే గీతే పనికిమాలిన తలంపులు వచ్చేస్తూ ఉంటాయి, పనికిమాలిన ఊహలు వస్తాయి, ఉద్దేశం వస్తాయి. ఈ పనికిమాలిన తలంపు ఏమొచ్చిందండి సౌలుకి? నా సింహాసనం తప్ప ఏ ఆసనం? నా సింహాసనం తప్ప ఇంకేం కోరుతాడు? సింహాసనం మీద ఉందా ఆయనకి అసలు? నువ్వు శరీర సంబంధం అయితే అతనిలో లేనిదే నీకు కనబడిపోతూ ఉంటుంది. నువ్వు దుష్ట సంబంధం అయితే అతను అనని మాట నీకు అన్నట్టు వినబడద్ది. బాగున్నావా అన్న మాట బాగురు పిల్ల ఉన్నావు అన్నట్టు వినబడద్ది. ఆయన బాగున్నావా అన్నాడు, ఏ బావురు పిల్లే అన్నట్టు వినబడద్దు నీకు. ఇంటికి వెళ్ళాకంట నన్ను ఇలాగ అన్నాడు, ఇంకా కక్ష. మేలుకు చేస్తే కీడుకు చేసినట్టు అర్థమైపోతూ ఉంటుంది నీ గ్రహింపు. ఏమంటే దుష్ట సంబంధానికి ఎప్పుడు కూడా మేలుకరమైన గ్రహింపు కలగదండి.
దుష్ట సంబంధులు లేదా శరీర సంబంధులు మేలుకరంగా ఆలోచించుకోరు, మంచిగా ఆలోచించుకోరు. ఈ దావీదు అనబడిన వాడు ప్రాణానికి ఎదురొడ్డి అది సమ్మగా చక్కగా ఉండదు, చాలా కష్టం. ప్రాణానికి ఎదురొడ్డి గొలియాతుతో యుద్ధం చేసి అద్భుతం చేసి ఏ మాత్రము స్వప్రయోజనం ఆశించకుండా, స్వలాభం కోసం ఆశించకుండా అతడు తన దేవుణ్ణి చూసుకుంటూ రోషంతో తన ప్రజలను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు అని అక్కడ ప్రాణాన్ని ఎదురొడ్డి అంత సాహసం చేస్తే ఈయనకి ఏం వినబడిపోతుంది, ఏం కనబడిపోతుంది, వినబడిపోతుంది. ఏం వినబడిపోతుందో తెలుసా? దావీదుకు 10,000 కొలది. అచ్చి బాబాయ్, వాళ్ళ పాట పాడిది కరెక్టా తప్ప చెప్పండి అమ్మా. తప్పు అన్న వాళ్ళు చెయ్యొద్దండి, ఉప్పు అన్న వాళ్ళు ఎత్తేస్తారేమో. అంటే అర్థం అవక కదా, అది వాస్తవమా కాదా? వాస్తవాన్ని అంగీకరించాలా? ఏమంటే నిజంగా వాస్తవాన్ని దుష్ట సంబంధం అంగీకరించాడో? అందుకే చాలామంది దుష్ట సంబంధులు దేవుని ఆత్మతో వాక్యం చెప్తున్నా, దేవుని ఆత్మతో వాడబడుతున్నా, దేవుని పిలుపు మేరకు దేవుని నిమిత్తం నిలబడినా మీరు ఉండకూడదు, మీరు చెప్పకూడదు, మీరు చేయకూడదు. ఏం చేయాలి మరి? పౌలు ఏమన్నాడు? కపట సహోదరులు ఉన్నారంట. ఇంకెవరున్నారంట? పౌలుకి స్వజనులు ఉన్నారంట. హల్లెలూయా. స్వజనులు ఎవరు? యూదులు. గడిచిన బుధవారం ధ్యానం చేసుకున్నాం. స్వజనులు మత్సరముతో నిండిపోయారు. దేవుడి ఏర్పాటు ఎవరో? సౌలు వాక్యం చెప్తే తండోపదండాలుగా జనాలు వచ్చేస్తే జనములను చూచి కళ్ళు గుట్టుకుని వీళ్ళు అడ్డగించారు. ఎవరిని? ఏమంటే ఎవరు అడ్డగిస్తారండి దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళను? దుష్ట సంబంధులు, శరీర సంబంధులు. వీళ్ళ వాస్తవాన్ని గ్రహించడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళ కళ్ళతో చూసినా కూడా వాళ్ళ కళ్ళే వాళ్ళకి మబ్బు. వాళ్ళ చెవులతో విన్నా కూడా వాళ్ళకి వినికిడి శక్తిలో కొంచెం తేడా ఉంటుంది. మనం నిద్రపోతున్నట్టు వినికిడి శక్తులు ఏముంటుంది? కొంచెం తేడా. అంటే వినికిడి శక్తిలో తేడా ఉంటుంది. మనం నిద్రపోతున్నట్టు ఎందుకన్నానో తెలుసా? నిద్రపోకూడదని వాక్యం చెప్తున్నామా? అంటే వినిపించిందా లేదా? ఈ వినికిడి శక్తి తేడా కాబట్టి నిద్ర వద్దన్నా నిద్రపోతున్నావు లేదా? అంటే నీకు వినికిడి శక్తి ఎలాగుంది? తేడా అన్నమాట. తేడా పాడాలు రాకూడదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో జయించాలి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా విరోధంగా పనిచేస్తుంది. కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను కాళ్ళ కింద శీఘ్రంగా త్రొక్కగలగాలి. దేవునికి స్తుతి కలిగాక. వాక్యం కొరకు చెవులు తెరుచుకోగలగాలి. ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వాస్తవాన్ని పాడుతూ ఉంటే ఈయనకి వినికిడి శక్తి కోత లోపం. ఏమి గ్రహింపైపోతుందంటే, నా సింహాసనం తప్ప మరి ఏది కోరుకుంటాడు? అప్పటి నుంచి వచ్చిందండి. ఫస్ట్ ఏమో ఒకప్పుడేమో బహుప్రీతి, ఇప్పుడేమో బహు కష్టం. జాగ్రత్త. ఒకానొకప్పుడు నువ్వు బహుప్రీతికరంగా ఉన్నావేమో. ఎవరితో? దైవజనులతో. ఎవరితో? విశ్వాసులతో. మరి ఇది ఇలాగెందుకు చెప్పాలి తెలుసా? మేము దైవజనులు, మీరు విశ్వాసులు. మనకే కదండి సంబంధం, బయట ఓడుకోవాలి ఎందుకు మనకి? ఒకవేళ నీకు దైవజనుడు అంటే బహుప్రీతేమో, సంఘం అంటే బహుప్రీతేమో, సహవాసం అంటే ఒకప్పుడు బహుప్రీతేమో, పరిచర్య అంటే ఒకప్పుడు బహుప్రీతేమో, కానీ అదే బహు కష్టమైపోయిందేమో ఇప్పుడు. ఒకప్పుడు బహుప్రీతి, ఇప్పుడు అదే పెద్ద బాధ, ఇప్పుడు అదే పెద్ద కష్టం అయిపోయిందేమో. సంథింగ్ ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. ఏదో జరగడం కాదు, శరీర కార్యం ఆవహించింది. అంటే ఓ మాటలో చెప్పాలంటే దెయ్యం ఏం చేసింది? భయపడకండి, దెయ్యం ఏం చేసింది? ఆవహించింది. నిద్ర ఏం చేస్తుంది ఇప్పుడు నిన్ను? అలాగే నిద్ర ఎలాగ ఆవరించేద్దో తెలుసా? నీకే తెలదు.
అలాగే దెయ్యం కూడా నీకే తెలదు, ఆత్మస్వరూపది. ఇప్పుడు నాలాంటిదాన్ని వచ్చి నీ దగ్గర నిలబడ్డాను అనుకో, వేరే విషయం, నీకు అర్థమవుద్ది. అవునా? ఆత్మ నిలబడితే నీకేం అర్థమవుద్ది? నిలబడితే అర్థమవుతుంది కదమ్మా. ఈ దెయ్యం నీకు కనబడదు, ఈ ఆత్మ నీకు కనబడదు, నీతో చెప్పి రాదు వినబడ్డానికి. అందుకని ఇది కనబడదో వినబడదు. అందుకే ఏమరి పాటుతో ఉండొద్దు. హల్లెలూయా. నీకు నిద్ర ఎంత ఈజీగా నీ మీదకి వద్దో, సైతానుగాడు అంత ఈజీగా నీ మీదకి వస్తాడు. అప్పుడే శరీర కార్యములు స్పష్టంగా నీ సర్వదేహములో నుండి బయలుపరచబడతాయి. ఒకప్పుడు బహు ఇష్టం, ఇప్పుడు బహు కష్టం. ఎప్పుడు వచ్చేసింది అంటే, ఈయనకి నిద్ర ఎలాగ దూసుకుపోద్దో మనిషిలోకి, ఈ శరీర కార్యములకు సంబంధించిన దురాత్మ క్రియ చేయడం ఏం చేసిందమ్మా? క్రియ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు శరీర కార్యాలు ఉన్నాయా లేవా సౌల్లో? ఒకప్పుడు ప్రీతి, ఇప్పుడు బహు కష్టం. ఎంత కష్టం? చంపేసి అంత కష్టం. కొంతమందిని చూడండి, చంపేయాలనిపిస్తుంది వాళ్ళు చూస్తే నాకు. అంటే మగోళ్ళు అనుకుంటారు. ఆడోళ్ళు ఏమనుకుంటారంటే, దాని ముఖం చూడాలనిపిస్తలేదు, చంపేయాలనిపించేస్తుంది నాకు. వాడకుండా ఉండరండి బాబు, అదేదో మేము ఎప్పుడు వాడలేదు ఈ పదం అన్నట్టుగా. మామూలు భక్తి కాదండి, డబల్ భక్తి పరుల్లాగా ఉన్నారు ఇక్కడ. అంటే ఎప్పుడు మన నోట్లోంచి రాలేదు పాపం. వచ్చినాయి, ఎందుకు రావు? పోన్లే, దేవుణ్ణి నమ్ముకున్నాక రాలేదేమో, స్తోత్రం. చాలా బలవంతులు వీళ్ళు. దేవుణ్ణి నమ్ముకున్నాక వచ్చారంటే చాలా బలహీనులు మీరు. అర్థమైందా? కానీ ఈ బలహీనుడు భక్తిహీనుడికి చంపేంత కోపం ఎవరి మీద? దావీదు మీద. ఎలా తరుగుతున్నాడండి? తినడానికి లేదు, ఉండడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, తల్లని లేదు, తండ్రి లేదు, స్వజనులని లేదు, దైవ సహవాసం అని లేదు, దైవ మందిరం అని లేదు. కౌజు పెట్టని తరివినట్టుగా, కౌజు పెట్టని తరివినట్టుగా. సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో 26కి రెండమా, మొదటి సమూయేలు 26:20. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా దేశమునకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టని తరిమినట్టు ఇశ్రాయేలీయుల రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరా వచ్చితివి. ఎలా తరుగుతున్నాడండి? కౌజు పెట్టని తరిమినట్టు తరుగుతున్నాడు. అంత విచిత్రంగా తరుగుతున్నాడు. ఎంతవరకు తరుముదాం అనుకుంటున్నాడు? చంపే వరకు. అసలు ఎందుకు తరుగుతున్నాడు? చంపడానికి. ఈ రోజున ఈ పాయింట్ని బట్టి నేను ఒక మాట మాట్లాడతాను మీతో. వాడిని చంపాలి అని అనుకోవడం దైవ వాక్యానికి విరోధం. అయ్య బాబోయ్, అనుకోకూడదు, అలా చేయకూడదని ఒకవేళ నువ్వేమో అనుకుంటున్నావేమో. కానీ సహోదరుని మిక్కటముగా ద్వేషించే అనుభవం నీలో ఉందా? నీవు నరహత్య చేయు పాపితో సమానం. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలే చాలా ఉపదేశం పొందుకున్న వాళ్ళే, కానీ కొందరికి కొందరంటే పడదు. వాళ్ళ ముఖం చూస్తే పడదు, వాళ్ళ వాసన కూడా చూడరు. అల్లంత దూరాన్ని వెళ్ళిపోతున్నా ఇల్లంత దూరానికి ఏమవుద్దండి? ఏం వినపడదు. ఆయన తిరిగిపోతూ ఉంటాయండి అల్లంత దూరాన్ని చూడగానే. కొందరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందరినీ ప్రేమించవచ్చు, కానీ వాళ్ళ లిస్టులో కొందరు ఉంటారు ప్రేమించని వాళ్ళు, పగబట్టిన వాళ్ళు, ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన జీవితానికి అది తగదు. అటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి దానిని తోలివేస్తే సరి, లేకపోతే పరలోక రాజ్యం నీకు ఉండదు. దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యం వస్తున్నప్పుడు దేవుని వాక్యంతో సెటరైట్ చేయబడాలి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి చీకటి కోణాలను పారద్రోలుకోగలగాలి. లేకపోతే ఇది ఎంత అనార్థానికి దారితీస్తుందంటే, ఏ ఉద్దేశంతో నీవు యేసయ్యను వెంబడిస్తున్నావో, సహవాసంలో
వచ్చి కూర్చొని దేవునితో నువ్వు గడుపుతున్నావో ఇదంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. కానీ చూడండి ఎంతలా తరిమాడండి. చావుకి దేవుడు అప్పగించలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చంపి పాతెద్దుడు. అర్థమైందా? కానీ దేవుడు చావు నుండి అతన్ని తప్పించాడు. అంటాడు, నా ప్రాణం పోవడానికే అడుగు మాత్రమే దూరం ఉంది. అడుగు అంటే ఏంటండి మన భాషలో చెప్పండి? ఎంతండి? ఎంత? ఎంత? అంత దూరం ఉందంట మరణం. అంటే అంత దూరం ఉండడానికి ఎవరి కారణం? దుష్టుడైనటువంటి, బలహీనుడైనటువంటి, భక్తిహీనుడు అనబడినటువంటి, దుష్ట సంబంధం అనబడినటువంటి, శరీర కార్యములు నెరవేరుస్తున్నటువంటి సౌలు. వీళ్ళకి ఏం భద్రం చేయబడిందండి ఇలాంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళకే? నాశనం, నిత్య నాశనం. ఈ నాశనం కోసం ఎవరు రాం, అందరూ కూడా పరమార్థం కోసమే దేవుని దగ్గరికి వస్తాం. కానీ సౌలు యొక్క జీవితం అంతా దౌర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో ఉన్నవి మనలో ఉండడానికి వీలు లేదు. ఒకప్పుడు మన ఇష్టం ఇప్పుడు కష్టంగా మారిపోవడానికి వీలు లేదు. ఒకప్పుడు మన ఇష్టం ఇప్పుడు మరింత ఇష్టంగా ఉండాలి. ఒక మాట చెప్పిన, యోనాతాన్ అంట స్త్రీలు ప్రేమించినంత కంటే ఎక్కువ ప్రేమ దావీదు మీద చూపాడు. దావీదుకి యోనాతాను తండ్రి అనబడేటువంటి సౌలే శత్రువు అయిపోయినా యోనాతాను ప్రేమలో కొద్ది కూడా తగ్గలే. అవసరమైతే దావీదుని వెనకేసుకొచ్చి తండ్రితో బూతులు అనుభవించాడు, తిట్లు పురాణం అనుభవించాడు. అయినా కానీ తన స్నేహాన్ని పటిష్టపరుచుకున్నాడే కానీ స్నేహాన్ని విడిచిపెట్టినవాడు కాదు. ఒక సందర్భంలో దుష్టుడైనటువంటి శరీర సంబంధం అనబడినటువంటి సౌలు ఏమంటాడో తెలుసా? ఒరే అగడగొట్టుదని కొడుక, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు అంటాడు. వాడు సింహాసనాన్ని తీసుకుందాం అనుకుంటున్నాడు, అయినా నీకు సిగ్గు కానీ బుద్ధి కానీ లేదు. వాడితో సహవాసం చేస్తావా? వాడితో స్నేహం చేస్తావా? ఒక్క మాట, శరీర సంబంధం అనబడేటువంటి సౌలుకేమో సింహాసనం లాక్కుంటాడు అని ఆలోచన కలిగింది. శరీర సంబంధి చెప్పిన మాట కూడా పట్టించుకోకుండా దావీదుతో అద్భుతమైనటువంటి దోస్తుగా ఉన్నాడో ఎవరో? యోనాతాన్. శరీరానుసారులు ఎలా ఉంటే ఆత్మానుసారులు అలా ఉంటారు. హల్లెలూయా. చెప్పుడు గొంటు మాటలు వినే అనుభవంలో తండ్రి ఉన్నాడు. చెప్పుడు గొంటు మాటలు తండ్రే చెప్పినా త్రోసివేసే అనుభవంలో కొడుకున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? కొంతమంది అండి చెప్పుడు గొంటు మాటలు వినేవాళ్ళు పక్కన కూర్చుని ఇంకేటి ఇంకేటి ఇంకేంటి అంటూ ఉంటారు. కొంతమంది చెప్పుడు గొంటు మాటలు చెప్పే వాళ్ళని ఏం చేస్తారు? ఇష్టపడతారు. కొంతమంది అనుకుంటారు ఖాళీగా ఉన్నాను, ఉత్తే బాగుండు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. చెప్పుడు గొంటు మాటలో వినడము తప్పే, చెప్పుడు గొంటు మాటలో చెప్పడము తప్పే. అర్థమైందా? వినడం తప్పే, చెప్పడము తప్పే. వాళ్ళకి క్షేమం అయితే, వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఉన్న వాస్తవాన్ని చెప్పడం తప్పేమీ కాదు. కానీ నీ లోపల ఈ మాట చెప్తే ఇద్దరికి విడాకులు పెడాకులు, భార్య భర్తలను విడదీస్తూ ఉంటారండి కొంతమంది. ఎవరిని చెప్పండి అమ్మా, నాకు అదే అర్థం. భార్య భర్తలు విడదీసి వీళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే కలిపే ప్రయత్నం చేయాలి కానీ భార్య భర్తలను ఇప్పుడు కూడా విడదీసే ప్రయత్నం చేయకూడదు. అలాగే కొంతమంది అన్నదమ్ములను విడదీద్దాం అనుకుంటారు, మరి వాళ్ళకేమొస్తుందో. కొంతమంది అక్క చెల్లెలను విడదీసి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసు? అక్క చెల్లి ప్రగాఢమైన ప్రేమలో ఉంటుంటారు. మీరు గమనించారు లేదా? ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములు విడిపోతారు కానీ అక్క చెల్లెలు విడడం ఎందుకో తెలుసా? వీళ్ళు దూరంగా ఉండి ప్రేమతో ఉంటారు, వీళ్ళు దగ్గర ఉండి కొట్టుకుంటుంటారు అంతే. అక్క మీద చెల్లి చెప్పడానికి సాహసం, చెల్లి మీద అక్క మీద చెప్పడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకు? ఇప్పుడే కానీ చెప్పామంటే మధ్యాహ్నం ఫోన్ చేసి చెల్లి ఇలాగంటుంది, లొల్లి పెడుతుంది, నిజమేనా అంట.
అందుకని మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు దూరరు. భార్యాభర్తలరా, ఇద్దరి మధ్యలోకి ఎవరు దూరుటకు అవకాశం ఇవ్వకండి. అన్నదమ్ములారా, మీ ఇద్దరి మధ్యలోనికి దూరుటకు ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అక్క చెల్లెళ్ళ మధ్యలోకి దూరుటకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఒక్కసారి దూరాక కుడుతులో పడ్డ వెనకాల కొట్టుకుందాక మళ్ళీ దూరదు. ఎందుకు? వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్లు ఉన్నారు. అందుకే భార్యాభర్తలేంటి, అన్నదమ్ములేంటి, స్నేహితులేంటి, మంచి అండర్స్టాండింగ్లు ఉన్నారనుకో, ఏది ఎంత మాత్రం వారిని వేరు చేయలేదు. హల్లెలూయా. అలాగే దైవజనుడు, సంఘము మంచి అండర్స్టాండింగ్లో ఉండగలగాలి. హల్లెలూయా. దైవజనుడు వాక్యమును మీతో మాట్లాడుతున్నప్పుడు అది దేవుని మాటగా మీరు భావిస్తే మీకు బాధ, వేదన, చింత, దుఃఖం కలగదు. కానీ ఇది నా క్షేమం కోసం దేవుడు వాళ్ళను ఉపయోగించి మాట్లాడుతున్నాడు, నాకు మేలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ 3 సందర్భాల్లో నుండి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు చేయువారు ఆత్మీయులకు శ్రమ పెట్టేటువంటి అనుభవంలో, హింసించేటువంటి అనుభవంలో ఉన్నారు. వాళ్ళలో ఒకానొక సందర్భములో శరీర కార్యాలు స్పష్టంగా మనకి కనబడ్డాయి. వీళ్ళెవరు అంటే దుష్ట సంబంధులు, బలహీనులు, భక్తిహీనులు, శరీరానుసారులు, ఇంకా బుద్ధి లేని కన్యకలు. వీళ్ళు నిత్య నరకాగ్ని పాలైపోతారు. అందుకే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అనేటువంటి లిస్టును దేవుడు తెలియపరుస్తుండగా శరీర కార్యాలను మనలో నుండి తోలివేసుకోగలగాలి. హల్లెలూయా. ఒక దినం నేను మీతో చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు మందిరములో ఉన్న అక్రమాన్ని తోలివేశారు. ఈ రోజున అదే యేసుక్రీస్తు ప్రభువారు అనబడేటువంటి వాక్యము నిన్ను కాదు కొడతంట, నీలో ఉన్న అక్రమాలను తోలాలని దేవుని వాక్యముతో నిన్ను కొడుతున్నాడు. నీవు తోలివేసుకుంటే జీవము కలిగిన దేవుని ఆలయం అవుతావు. హల్లెలూయా. నీవు ఉంచుకుంటే నిన్ను దేవుడు త్రుంచుకోవలసి వస్తుంది. నువ్వు త్రుంచుకుంటే దేవుడు నిన్ను ఆయన సరసన ఉంచుకోవలసి లేదా నిలబెట్టుకోవలసి వచ్చినది, వస్తుంది తప్పక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక పాయింట్లోనికి మనం వద్దాం. ఇంతవరకు ఈ మెసేజ్ ఈ ముగ్గురుతో మనం ఎండ్ చేసుకుంటే ఇంకా ఏంటి? శరీర కార్యములు. శరీర కార్యములతో ఉన్న వాళ్ళ యొక్క స్థితి లేదా గతి ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానం చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఏది ఉత్తమమో, అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారేమో, ఈ లోక మర్యాద దేవుని దృష్టికి అంగీకారము కాదు. కాబట్టి లోక మర్యాదను అనుసరించే విషయములో, లోక మర్యాదను ఆచరించే విషయములో నీవు మారాలి. హల్లెలూయా. లోక మర్యాద విషయములో మనం ఏమవ్వాలి? మారాలి. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనను ఈ లోకమును స్నేహిస్తే వాడికి దేవుడు వైరి లేదా విరోధి లేదా శత్రువగును. అర్థమైందా మాట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాటలు. అంటే ఈ లోక మర్యాదను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. అనుసరిస్తే దేవునికి కోపం. దేవుడు మనకి ఏమైపోతాడంట? విరోధి అయిపోతాడు, వైరి అయిపోతాడు, మనకి శత్రువు అయిపోతాడు. లోక మర్యాద అంటే ఏంటి? లోకానికి కొన్ని మర్యాదలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు ఆ మర్యాదలు ఏంటనేది. అందులో 1 by 1 మనం చెప్పుకుందాం, దేవుడు మనల్ని నడిపించినంత మట్టుకు. ఇప్పుడు ఒక దృష్టాంతాన్ని మీ ముందు నేను పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నవే కాబట్టి జస్ట్ అలా మీకు టచ్ చేసుకుని వెళతాను. సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీల జనాంగం సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలా, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఆ మాట వాళ్ళు చాలాసార్లు అంటారు.
వాళ్ళకి రాజున్నాడు, వీళ్ళకి రాజున్నాడు, వీళ్ళకి రాజున్నాడు, వాళ్ళకి రాజున్నాడు, వాళ్ళందరి మర్యాద చొప్పున వాళ్ళకి రాజున్నట్టు మాకు కూడా ఏ మర్యాద చొప్పున రాజు కావాలి వీళ్ళకి? దేవుని వాక్యంలో ఏం రాయబడింది? కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు లోకానికి వేరుగా ఉండాలి. ఆ మాట చూపిస్తాను జాగ్రత్తగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెళయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీకు నేను తండ్రినయుందును, మీరు నాకు కుమారులయుందురు. ఎప్పుడు? లోకానికి మీరు వేరైనప్పుడు. ఎప్పుడు? లోకములో ఉన్నాయన్నీ అంటించుకున్నప్పుడు అనలేదు ఇక్కడ. చాలామంది లోకములో ఉన్నాయన్నీ ఆచరించేసి దేవుడు కావాలండి మాకు. ఆచరించేసాక ఏమంటారు వీళ్ళు? ఇప్పుడండి ఒక మాట స్పష్టంగా చెప్తాను మీకు. సమూయేలు గ్రంథంలో ఇప్పుడు వాళ్ళు లోక మర్యాద చొప్పున రాజు కావాలన్నారో, అలాగే దేవుడు వద్దనలేదు వాళ్ళు. కానీ దేవుడే వాళ్ళు వద్దనుకున్నాడు. చెప్పాడా లేదా దేవుడు? నేనే మీకు రాజుగా ఉండాలనుకున్నాను, కానీ మీరు రాజు కావాలని మీరు రాజుని ఏర్పాటు చేసుకున్నందుకు నన్నే మీరు తృణీకరించారు. అందుకని దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడో. అందుకు గుర్తుగా ఉరుముల వర్షం పంపాడు. చల్లగా చూద్దామని పంపాడా? అంతు చూద్దామని పంపాడా? చెప్పండమ్మా. ఏ కష్టాన్నన్నా, ఏ ఖడ్గాన్నైనా, ఏ శ్రమనైనా దేవుడే పంపించాడంటే నిన్ను చల్లగా చూద్దామనా, అంతు చూద్దామనా? కానీ అంతు ఎందుకు చూడలేదు? సమూయేలు ప్రార్థన చేశాడు కాబట్టి అంతు చూడలేదు. వాళ్ళు కూడా సమూయేలుని దేవుణ్ణి భయపడి వేడుకున్నారు కాబట్టి సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి అంతు చూడలేదు. ఇలాంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో జరిగిపోతున్నాయి. ఎందుకంటే మనము దేవుడి స్థానంలో లోకాన్ని పెట్టినప్పుడు దేవునికి ఇచ్చేటువంటి ప్రియారిటీ దేవునికి ఇవ్వకుండా లోక ఆచారాలకు, లోక సంబంధమైన పద్ధతులకు, పడికట్లకు, స్థితులకు, గతులకు మనము ఆకర్షితులమైపోయి ఆ స్థానంలో దేవుణ్ణి త్రోసి మన ఇష్టాలు లోక సంబంధమైన వాటిని నెరవేర్చుకున్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడో త్రోసేసాం. దేవుడు మనల్ని ఎప్పుడో త్రోసేయాలి. కానీ వాక్యాన్ని బట్టి దైవజనుడు నీ పక్షపు వాడు ఎత్తుతున్న చేతులు. హల్లెలూయా. అంతేగాని దీన్ని బట్టి భక్తులు అని అనుకోవద్దు. ఆ రోజున దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఈ రోజు వరకు దేవుని కోపంలో మేము నాశనం అయిపోలేదంటే మేము ఎంత భక్తులు కాకపోతే నాశనం అయిపోలేదు అని పొరపాటు పడద్దు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు, దేవుడు పక్షపు వాడే ఇచ్చినటువంటి మంద విషయంలో యథార్థంగా చేతులెత్తుతున్నప్పుడు దేవాది దేవుడు వారి పాప పరిహారంగా దైవజనుడు ప్రార్థన ఆలకించాడు. కాబట్టే నీకు మరొక ఛాన్స్ను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మాకు సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలి అంటూ వాళ్ళు ఎవరెవరిని చూశారండి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా తిరిగేశారు. గిర్రా నలుదిశలో చూశారు. ఈ రోజుల్లో సంఘస్థులు ఎవరి వైపు చూస్తారు తెలుసా? బంధువులండి, బాధపడకండి. స్నేహితులండి, ఇరుగోళ్ళండి, పొరుగోళ్ళండి, పక్కోళ్ళండి, ఇంట్లో వాళ్ళండి, వెనకాల ఉన్న వాళ్ళండి. ఖచ్చితం, ఇది ఖచ్చితం. సార్వత్రిక సంఘములో ఈ లోపము ఖచ్చితం. మనం అనుకుంటాం ఇశ్రాయేలీలు ఆ రాజును చూచి ఈ రాజును చూచి ఈ రాజును చూచి ఈ రాజును చూచి అలాగన్నారా?
ఇప్పుడు నేనంటాను, ఈ రాజు బంధువు, ఈ రాజుని వాళ్ళు చూశారు, నువ్వు ఇరుగుని చూసావు. ఈ రాజుని వాళ్ళు చూశారు, నువ్వు పొరుగుని చూసావు. ఈ రాజుని వాళ్ళు చూశారు, రక్త సంబంధం ఇప్పుడు వచ్చేద్ది. ఏంటి ఏమండి, మరి ఇలాగ ఉండకూడదండి, ఉండకూడదు. హల్లెలూయా. చెప్తాను అది ఏంటనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. విన్నాక కానీ అర్థం అవ్వదు. కూర ఉడికితే కానీ రుచి తెలియదు కాబట్టి కోప్పడిపోయి నా మీదకి వచ్చేయకండి. చెప్తాను, లాస్ట్ వరకు చెప్తాను. నేను ఓపిక పట్టానండి. అర్థమవుతుందా? ఇప్పుడు సకల రాజ్యములు మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటే దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? దాని వలన అనార్థం చెప్పాడా లేదా? చివరకు వచ్చేటప్పటికి ఆ రాజు ఏకై రాజును కోరుకున్న వాళ్ళ జీవిత సర్వ నాశనానికి కారణమయ్యాడా లేదా? అంటే ఇది ఆది అంతం నీకు తెలుసా లేదా? ఇది ఆది అంతం నీకు తెలుసా లేదా? వాక్యంలోంచమ్మా తెలుసా లేదా? ఆది ఏంటో అంతం ఏంటో, వాళ్ళ ప్రారంభం ఏంటో, వాళ్ళ ముగింపు ఏంటో అర్థమైపోయిందా? వాళ్ళ ముగింపు చాలా శోచనీయంగా, వాళ్ళ ముగింపు చాలా నాశనకరంగా, వాళ్ళ ముగింపు చాలా కీడుకరంగా, వాళ్ళ ముగింపు చాలా 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 దయనీయంగా, దౌర్భాగ్యంగా ముగిసిందా లేదా? ఈ పాయింట్ ఒక్కసారి మీరు అట్టే పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. నేను అడిగినప్పుడు చెప్తారు. ఈ అనార్థము తమ జీవితంలో జరగక మునిపే దేవుడు మాట్లాడా లేదా? హెచ్చరించాడా లేదా? అనార్థం జరుగుద్దని చెప్పాడా లేదా? అయినా వీళ్ళు ఏం పేచి పెట్టారు, మారం చేశారు చిన్నపిల్లల్లాగా. ఏమండి, రాజు కావాలి, ఎంత మారం చేశారు తెలుసా? ఇప్పుడు వేసవకాలం వస్తుంది కదండి, వచ్చేటప్పుడు ఐసులోడు వెళ్తాడు కదండి. ఐసులోడు వెళ్ళినప్పుడు మనం మారం చేయం, కానీ మన పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని వరకు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుని ఉంచుకోండి, సెలవులు ఒకటి. అర్థమైందా? అంతలా మారం చేశారు. నువ్వు చెప్పు, మారం చేస్తే కొనిస్తావా కొనివ్వా? అదేమన్నా చాలా క్వాలిటీదా? చాలా అందంగా చేస్తాడని తెలుసా నీకు? ఎంత దరిద్రంగా చేస్తాడో నీకు తెలుసా లేదా? అయినా నువ్వు నీ పిల్లల గోడు ఏడుపుకి డబ్బులే ఊరికే ఉన్నాడు, డబ్బులు ఇచ్చి కొంటావా కొనవా? కొంటావా కొనవా? ఓ 4 రోజులు తింటాడా తిండా, కడుపులో ప్రాబ్లం వస్తుందా రాదా, హాస్పిటల్ తిప్పుతావా లేదా? ముందే చెప్పేవాడికి. అయినా తింట మానేసాడా, ఏడుతూ మానేసాడా, నువ్వు ఇత్తం మానేసావా? ఏది జరగదు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏది ఆగదు. అలాగే దేవుడి దగ్గర వీళ్ళు ఏడ్చి 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 పొందుకున్నారో, నువ్వు నీ బిడ్డకి ఎలాగిచ్చావో ఆయన కూడా బిడ్డకి ఇచ్చారు. కానీ నువ్వు నీ బిడ్డకి ఇచ్చేది అది మేలు కోసం కాదు, కీడికే దారి తీసింది. అలాగే తన దేవుడు నువ్వు ఏడ్చినందుకు నీకు ఇచ్చింది నీకు మేలు కాదు, నీకు కీడుకే అది దారి తీస్తుంది. కీడుకు దారి తీస్తే నువ్వు ముందు అలక్ట్ అవ్వాలా? అలక్ట్ అవ్వక్కర్లేదా? అలక్ట్ అవ్వకపోతే తప్పు ఎవరిదే? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నీ కర్మకు నువ్వే బాధ్యు. నీ పిల్లోడు బాధపడితే హాస్పిటల్ ఎన్ని రోజులన్నా నిలబడి ఉండాలి, తిరగాలి పైనుంచి కిందకి. అవునా కదా? జాగ్రత్తగా దట్టే పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళు నిన్ను కాదు నన్ను విసర్జించారు, సరే వాళ్ళు రాజును అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేయి. కానీ అక్కడ దేవుడు ఎంత బాధపడ్డాడు అంటే, సకల లోక మర్యాద చొప్పున మనం నడుస్తున్నటువంటి మన నడవడిక ఎక్కడికక్కడ నీ దేవుణ్ణి బాధ పెడుతుందనే విషయం నువ్వు మర్చిపోవద్దు. అంటే ఏంటండి అమ్మగారు? మరి అంటే ఏంటంటే, దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. మన జీవితాల్లో చాలా మట్టుకు మన వివాహ గడియలు కానీ, లేదా మెచ్యూర్ ఫంక్షన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, మనం దేనిని ఆధారం చేసుకుంటామో తెలుసా? లోకములో జరిగే వాటిని, అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన వాటిని మనం ధ్యానం చేసి దాన్ని ఆధారం చేసుకుంటాం. నిజంగా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించొద్దు. దేవుని వాక్యాన్ని బట్టి ఏది ఉత్తమం, ఏది అనుకూలం, సంపూర్ణంగా దేవుని చిత్తం ఏంటో, దేవునికి ఇష్టం ఏంటో, దైవ నడిపింపుతో నువ్వు జాగ్రత్త పడి నీ వ్యవహారాలను నువ్వు చేసుకునే విషయంలో నువ్వు మార్పు చెందు. ఏం చెందు? మార్పు చెందు. చాలామంది అండి ఫంక్షన్స్ కానీ ఇటువంటి పద్ధతులు జరుగుతున్నప్పుడు దానికి నువ్వు ఏమని ఆలోచించాలంటే,
వీళ్ళు చెప్తున్నట్టుగా లేదా నేను చూస్తున్నట్లుగా చెయ్యాలంటే ఇక్కడ దేవునికి ప్రియారిటీ ఉందా అనేది నువ్వు ఆలోచించాలి. ఇది దేవుని వాక్యం అంగీకరిస్తుందా అనే దానికి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ దైవజనులకి ఏమైనా కొంత మనం త్రోసేసినటువంటి పరిస్థితి, దైవజనుడు దేవుడు ఒకటే కదండి. మరి దైవజనులు ఏమన్నా బాధ పెట్టి లేదా కించపరిచి లేదా తగ్గించి లోకంలో ఉన్న వాళ్ళకి పెద్ద పీట వేసేటువంటి పరిస్థితి ఉందా అనేది ఆలోచించుకోగలిగేటువంటి కెపాసిటీ తప్పకుండా ప్రతి క్రైస్తవుడికి ఉంటుందండి. అంత అజ్ఞానులం కాదు. ఉంటుందా ఉండదా? ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వగలగాలి. ఇప్పుడు నువ్వు ఒక వివాహమో పెళ్లి కూతురు సందర్భమో పెళ్లి కొడుకు సందర్భమో చేసుకున్నావు అనుకో, అందులో ప్రధాన స్థానం ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. అక్కడ నువ్వు నిలబడి దేవుణ్ణి దైవ కార్యంలో దేవుణ్ణి గౌరవించగలుగుతున్నావా లేదా చూసుకోవాలి. లేదా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని సంఘస్థులు కూర్చోబెట్టే ఎవరిని, ఇది కొంచెం పాపం నొప్పిగానే ఉన్నట్టుంది, మీకు కొంచెం నొప్పిగానే అనిపిస్తున్నట్టుంది, మరి నొప్పులు తగులుతాయమ్మా. నొప్పులు వస్తేనే కానీ పిల్ల బయటికి రాదు. ప్రసవ వేదన పడితేనే కానీ బిడ్డ. అందుకే పౌలయ్య గారు మీ వలన నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. దైవజనుడే నిన్ను బట్టి దేవుని దగ్గర అంత ప్రసవ వేదన పడితే నువ్వు నీ దేవుని దగ్గర ఇంకెంత ప్రసవ వేదన పడాలి. ఆ దైవజనుడు నిన్ను బట్టి ప్రసవ వేదన పడుతుంటే నువ్వు ఇంకెంత ప్రసవ వేదన పడాలి. ఏ మాట మాట్లాడినా అందులో ఏముంటుంది? అర్థం ఉంటుంది. మరి నొప్పులు వస్తున్నట్టున్నాయి, జాగ్రత్తగా భరించుకోండి. అర్థమైందా? దేవుని వాక్యం అనబడేటువంటి నీతి నీలో నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి నొందుతాడు. నీ లోటు నీకు తెలుస్తుంది, నీ పొరపాటు నీకు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు బాధపడుతున్నాడంట. ఇది ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? ఇది ఒక్కడ చాలు నిన్ను నరకానికి తీసుకుపోవడానికి. లేకపోతే మాకెందుకండి చెప్పడం, మీలో నిష్ఠూరం అయిపోతాం ఎందుకు చెప్పి. మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చాలనే మా ప్రయాసం. హల్లెలూయా. చూసుకోండి అక్కడ దేవునికి ప్రియారిటీ ఉందా లేదా, దేవుని వాక్యానికి ప్రియారిటీ ఉందా లేదా. కొంతమంది అంటే చుట్టాలకు భయపడిపోతూ ఉంటారండి. ఆ కార్యక్రమం అక్కడే చేయరు, ముగిచ్చేద్దాం. చుట్టాలకే పట్టాలకే ఇంకెవరికే, వాళ్ళకి వీళ్ళకి భయపడిపోతారు. నేను అంటున్నాను, నువ్వు ఎవరికి భయపడకు, నువ్వు దేవునికి భయపడు. అక్కడ దేవునికి ప్రియారిటీ ఉందా, అక్కడ దేవుని ఘనపరిచేటువంటి పరిస్థితి ఉందా, అక్కడ దైవ వాక్యానికి ప్రాధాన్యత ఉందా, టోటల్గా అమ్మయ్యా దేవునికి ప్రియారిటీ ఇచ్చాను అనేటువంటి శాంతమైనటువంటి హృదయం నీకుందా? ఎందుకంటే దేవునికి ప్రియారిటీ ఇవ్వలేదనుకో ఖచ్చితంగా నీలో గలిబిలి రేగుద్ది. నీ ప్రాణ ఆత్మ దేహాలతో దేవుణ్ణి నువ్వు చూస్తున్నావంటే, దేవుణ్ణి గౌరవిస్తున్నావంటే, దేవుణ్ణి గణపరుస్తున్నావంటే నీ హృదయానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుద్ది. ఎందుకంటే నీకు దేవుడు అంటే ఏంటో తెలుసు కదా, నీ ఆలోచనలు కూడా నీకు తెలుసు కదా, నీ తలంపులు నీకు తెలుసు కదా. నువ్వెవరిని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసావో ఎవరికి తెలుసు? నువ్వు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసావో, బంధువర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసావో ఎవరికి తెలుసు? అందుకే నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని బట్టి మనకే అంత అర్థమవుద్ది అన్నమాట. ఇలా చెయ్యకపోతే దేవుడు ఏమవుతారు? బాధపడతారు, వాపోతారు. నన్ను త్రోసేశారు, నా సహాయాన్ని త్రోసేశారు, నా సన్నిధిని త్రోసేశారు, నాకు ప్రధాన స్థానం ఇవ్వలేదు. ఏమంటే వాళ్ళు ప్రధాన స్థానం ఇవ్వలేనందుకే కదండి బాబు, త్రోసేసినందుకే కదా. ఒక మాట కొరాహు కానీ 250 మంది కానీ దాతాన్ అబీరాములు కానీ ఎవరికి ప్రధాన స్థానం ఇవ్వక భూమి నెరవిడిచింది ఎవరికి చెప్పండి? అంటే దేవుడు ఎలా పరిగణిస్తాడో ప్రధాన స్థానం ఇవ్వకపోతే?
దీన్ని బట్టి దేవుడు సౌకోనకండి. అదేంటండి మేమంత హడావుళ్ళు ఉంటే దేవుడికి ఇవ్వాలా ప్రాధాన్యత అంటే అంత జ్ఞానం లేదు. నీ తలంపు, నీ ఊహ, నీ ఉద్దేశ్యం, అసలు నువ్వు ఉన్నదే దేవుని కోసం, నువ్వు నిలబడిందే దేవుని కోసం, నువ్వు సజీవంగా నిలబెట్టిందే దేవుడు ఆయన కోసం నిన్ను. హల్లెలూయా. అలాంటప్పుడు ఆయనే కదండి మనకు ప్రధాన స్థానం. ఖచ్చితంగా ఆయనే ప్రధాన స్థానం. అందుకని ఎక్కడికక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏది ఆలోచిస్తున్నా, కొంతమంది ఉంటారు చూడండి, మా బంధువులు చాలా కంఫర్ట్గా. మీరు ఎప్పుడు అలాగా ఆలోచించలేదు, ఎలాగ పడితే అలా పడుకుంటారులే, ఎలా పడితే అలా తింటారులే అని అన్నారా అనుకుంటారా? పిలిచిన బంధువులు కానీ బాగా చూడకపోతే వెనకథలు ఏమొస్తాయి చెప్పండి అమ్మా? తెలియలేనట్టుగా ఉండొద్దమ్మా. ఏమొస్తాయండి? తాటాకిల చప్పుళ్ళు గట్టిగా నడిపోతూ ఉంటాయి. అందుకని ఎవరి కోసం ఆలోచిస్తావు? ఎంతో టైం వెచ్చించి, ఇదిగో టిఫిన్ ఇన్ని రకాలు ఉండాలి, ఇదిగో భోజనాలు ఇన్ని రకాలు ఉండాలి, వాళ్ళకి అసలు లేట్ అవ్వకూడదు అని ఆలోచిస్తావు. అవునా? సంఘం కోసం ఆలోచిస్తావా? నవ్వుతున్నారమ్మా. దగ్గరికి వచ్చారా? సంఘం ఎవరో తెలుసండి? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడండి. ఓ మాట చెప్పిన, సంఘం అంటే ఎవరో తెలుసా? ప్రధానము చేయబడిన ఆయన భార్య. ప్రధానము చేయబడిన ఆయన భార్య అంటే భార్య భర్తలు ఎవరో? సంఘము దేవుడు ఎవరో? ప్రధానము చేయబడిన భార్య అంటే భార్య భర్తలు ఎవరో? మనలో ఉన్నటువంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయండి మనకి. భార్య భర్తని ఇద్దరిని కేకెత్తారు. కేక అవునా కాదా చెప్పండి? భర్తను పిలిచి మీ ఆవిడని కూడా వచ్చేయమని అంటారా? కరెక్ట్గా జరిగింది మన ఎరడోని క్యాంపులో జరిగింది. చెప్పండి. భార్యను పిలిచి మీ ఆయన వచ్చేయమను అంటారా? ఆఖరికి ఏ బాత్రూంలో ఉన్నో చేరు కూర్చుంటారు. ఆఖరికి ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అక్కడే కూర్చుని ఫోన్ చేస్తారు, మరి వచ్చాము నువ్వు లేవు రండి. భార్య భర్తల్ని ఎవరైనా విడదీస్తారా? చెప్పేటప్పుడు అలాగే చెప్తారా? చెప్పరా? అలా కాకుండా క్యాంపులో కొంతమంది మగవాళ్ళు పిలుస్తారండి, అప్పుడు చెప్తుండే అది వద్దు, అక్కడికి వెళ్ళకండి. అవునా కాదా? మరి భార్య భర్తలు అంటే ఏంటి? మరి సంఘము అంటే ఏంటి? దేవుని యొక్క ఎవరో ప్రధానము చేయబడినటువంటి సంఘము. చాలా మంది అండి చుట్టాలకు ప్రియారిటీ ఇస్తారు. నేను అంటున్నాను రోజు భోజనాలు పెట్టే సంఘానికి అనుకో. ఇప్పుడు చిన్న సంఘం కాబట్టి పర్లేదు, రేపు పొద్దున పెద్ద సంఘం అయితే ఎట్లేదు. భోజనాలు మ్యాటర్ కాదండి. కష్టమాట ఇప్పుడు పెట్టే, పొద్దున పెట్టే. అమ్మా అంత జ్ఞానంగా ఎవరన్నా అంటారు ఎట్టండో పెళ్ళి అయిపోద్ది. అది కాదు ప్రియారిటీ. వాళ్ళు కూర్చోడానికి చూస్తావా? వాళ్ళు ఆరాధించుకోవడానికి కంఫర్ట్ చూస్తావా? అంటే దైవజనుడు విశ్వాసులు ఆరాధించడానికి కంఫర్ట్ చూస్తావా నువ్వు? వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తావా? ఎలాగ పడితే అలాగా కాదండి. మన జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ దేవుడు అయితే, సెకండ్ ప్రియారిటీ సంఘము. ఆ సంఘములోనే దైవజనులు ప్లస్ విశ్వాస జనాంగము. మనకి కుటుంబం ఎవరో కాదండి, మొదటి కుటుంబం ఇది సంఘం. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను తెలుసా? నీకు ఏదైనా మరణకరమైన రోగం వచ్చిందనుకో, దీర్ఘకాలిక వ్యాధి వచ్చిందనుకో, ఒక కీడు వచ్చిందనుకో, ఒక అనార్థం వచ్చిందనుకో, నేను చెప్తున్నాను ఏ సుట్టం వచ్చి చూస్తున్నాడు నిన్ను, ఆటో వేసుకుని వచ్చి చూసి వెళ్ళిపోతాడు. టీలు ఎట్టాలా, టిఫిన్లు ఎట్టాలి, అన్ని ఎట్టాలి. కానీ సంఘం ఏం చేద్దో తెలుసా? కడుపు కట్టుకుంటుందండి నీకోసం. సంఘం ఏం చేస్తుందో తెలుసా? నీకోసం కడుపు కట్టుకొని గుండెలు బాదుకుని ఏడుస్తుందండి సంఘం. సంఘాన్ని ఇప్పుడు తక్కువ చేయొద్దు. సంఘాన్ని తక్కువ చేస్తే నువ్వు దేవుని తక్కువ చేసావు. సంఘాన్ని నువ్వు పక్కన పెట్టావంటే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు. ఒక్క మాట గుండెల మీద చేసుకుని చెప్పు. అలనాడు మొదలుకొని ఈనాడు వరకు ఎన్నో పరిస్థితులు నీ మీద దాటిపోయినాయి. ఒకరోజు నువ్వు మరణం అయిపోదువేమో, కానీ నీ కోసం కడుపు కట్టుకుని ఏడ్చింది ఎవరో తెలుసా? సంఘం. నువ్వు కష్టములో ఉంటే డబ్బు కంటే విలువైన ప్రార్థన సహాయం ఇచ్చింది ఏంటో తెలుసా? సంఘం.
ప్రతి క్షణం మోకరించినప్పుడల్లా నీ కుటుంబాన్ని ఎత్తిపట్టింది ఎవరో తెలుసా? సంఘం. నీ బిడ్డల బాగోగుల కోసం, వాళ్ళ యొక్క ఉన్నత దశ కోసం అనుదినము మొర్రపెట్టింది ఎవరో తెలుసా? సంఘం. నువ్వు సంఘాన్ని తక్కువ చేస్తే దేవుని తక్కువ చేసినట్టే. సంఘం అంటే అల్లటప్ప కాదండి. సంఘం అంటే మనుష్యుల యొక్క సమ్మేళనం అని కాదు. సంఘం అంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ప్రాణాన్ని ధారపోసాడండి. అందుకే ఇప్పుడు కూడా సంఘాన్నే మర్చిపోకు. కొందరు ఉంటారండి, నువ్వు నీ బంధువుల దగ్గరికి ఏ కథ కార్యక్రమానికి వెళ్ళకపోయినా పర్లే, నీ ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళకపోయినా పర్లే, సంఘం ప్రార్థన పెట్టుకున్నప్పుడు మాత్రం నువ్వు మానకూడదు. సంఘానికి ఏదన్నా కథ కార్యములు జరిగినప్పుడు కూడా నువ్వు మానకూడదు. సంఘాన్ని ఇప్పుడు కూడా నువ్వు చిన్న చూపు చూడకూడదు. నీకు ఎవరు ప్రాముఖ్యం? దేవుడు ప్రాముఖ్యం. నీకెవరు ప్రాముఖ్యమో తెలుసా? నీ సంఘం నీకు ప్రాముఖ్యం. సంఘం కొరకు ఆలోచించాలి, బాగోగుల కోసం నువ్వు పట్టించుకోవాలి, సంఘాన్ని నువ్వు మొదట పెట్టగలగాలి. హల్లెలూయా. కష్టకాలంలో ఆదుకున్నది నిన్ను సంఘము మాత్రమే. ఇంకెవరు ఆదుకోరండి. ఇంకెవరో నీ రక్త సంబంధులు వచ్చి కూర్చున్నారా నీ కష్టంలో? నీ బంధుమిత్రులు వచ్చి కూర్చున్నారా నీ కష్టంలో? బంధువులు ఎలా ఉంటారో తెలుసా? అన్నీ ఉంటే ఈగల్లాగా వాళ్తారు, అన్నీ పోతే మనం ఎక్కడ సహాయం చేయాలిరా బాబు అని పోతారు. కానీ సంఘం ఎప్పుడైనా అలా ఉంటుందా? నువ్వు అన్నీ పోయినా నీ పక్షంగా కన్నీళ్లు విడవడానికి ఎలా ఉంటుంది? సంసిద్ధంగా ఉంటుంది సంఘం. హల్లెలూయా. అందుకని ఎప్పుడూ కూడా దేవుణ్ణి పక్కన పెట్టడం అంటే ఈ పాయింట్లో దైవజనులు ప్లస్ సంఘాన్ని కూడా నువ్వు పట్టించుకోవాలి, పక్కన పెట్టకూడదు. ఇంకొక మాట తెలియపరుస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుండి చదువుతాను. నేను చెప్తున్న వాటిని మీరు చూద్దురు. 3, లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులమై ఉంటిమి. ఎప్పుడు? పూర్వం లోక సంబంధమైన మూల పాఠాలకు. కిందేముంది? భూతములకు. కిందేముంది? లోకానికి సంబంధించినన్ని భూతాలే. అంటే భూతాలు అంటే ఎవరికి తెలదేమో చూపిస్తాను రండి, చెప్తాను రండి. భూతం అంటే ఎవరికి తెలదేమో? దెయ్యం అంటేనే భూతం. అర్థమైందా? అంటే మీకు ఇక్కడ కొంత వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వము మనం ఎవరు? అన్యజనులు. అందుకని లోకములో ఉన్న మూల పాఠాలు మనకి కావాలి. ఇప్పుడు మనం ఎవరు? దేవుని బిడ్డలం. ఇక్కడ ఏమనుంది? మూల పాఠాలంటే భూతములు. అంటే మూల పాఠాలు అంటే లోకానికి సంబంధించినవి. ఈ లోకానికి సంబంధించినవి ఏంటంటే ఇప్పుడు దెయ్యము, భూతము. ఇప్పుడు చెప్పండి, అందుకే దేవుడు ఏం చేయమన్నాడు? లోకానికి వేరుగా. లోకానికి ఏమన్నాడు? వేరుగా ఉండండి. యాకోబుకు రాసిన పత్రిక ఒకరు చదవండి, 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారిణులారా అన్నాడు. లోకాన్ని స్నేహించిన వాళ్ళని ఏమన్నాడు? ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడవలసి వచ్చింది అంటే లోకానికి సంబంధించినవి భూతములు. ఇది చాలా బరువుగా తీసుకోవలసిన విషయం. యాండి అలా చేస్తే ఏమవుద్ది, ఇలా చేస్తే ఏమవుద్ది, ఏమన్నా అయిపోయిందో మాకు అంటారు కొంతమంది మూర్ఖులు. నాకు తెలియక అడుగుతాను, దెయ్యం మీదకి వస్తే ప్రార్థన చేయమంటావు ఎందుకు అంటే అర్థమైందా మీకు? ఇదేమైనా పెద్ద ఇదేంటండి అనుకోవే. అప్పుడు పీహరొక్కేందనుకో, పాస్టర్ గారు గుర్తొచ్చేస్తారు. ఎందుకు? మరి లోకం అదే కదా. అయినా మరి లోకాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? అది అన్నమాట. ఇక్కడ ఏమని రాయబడింది? లోక సంబంధమైన మూల పాఠాలకు కింద ఫుట్ నోట్లో భూతములు
పరిశుద్ధ గ్రంథంలో భూతములు ఎక్కడెక్కడ అని మనం ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ శిష్య బృందం అంతా బాబోయ్ భూతం అన్నారా లేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు. అంటే ఇప్పుడు నువ్వు భూతానికి భయపడతావు లేదా? చెప్పు. ఎందుకు? అది నిన్నేం చేద్దే? మంచి అంటే చేయదండి బాబు. ముద్దెట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. ముక్కే పట్టుకుంటుంది, గుండెట్టుకు పిండుద్ది, పీకట్టుకు నొక్కుద్ది. నీ ఏ మంచి కార్యమైనా స్టాప్ చేసేద్ది. అర్థమైందా? కొంతమంది పాలు తీస్తారు, అవునా? ఆ పాలు ఇప్పుడు ఎరగవు, ఉన్నట్టుండి ఇరిగిపోతాయి. నువ్వేమంటావు? అయ్యి బాబా అది కూడా తెలదా? గట్టి చెప్పండి మరి. అంటే ఏం తెల్లలేనట్టు నాకే తెలిసినట్టు గాలెట్టుకుంది అంటారు లేదా? అంటే మీకు అంతా తెలిసింది. గాలెట్టుకుందని తెలిసి మీరే గాలినెట్టుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళి లోకాన్ని పట్టుకుని. దేవుడు ఏమన్నాడో? భయపడవద్దు. అంటే ఏంటి? నేను భూతాన్ని కాదు, దేవుణ్ణి. భూతానికి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? దేవుడికి దెయ్యానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? పరలోకానికి నరకానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? విశ్వాస జనాంగమా, నీకు లోకానికి అంత వ్యత్యాసం ఉంది, ఉండాలి. తెలియకపోతే తెలుసుకో. లోకం అంటే ఓ పడిపోతారండి విశ్వాస జనాంగం. లోకములో ఉన్న వాటికి పెద్ద పీటలు వేసేస్తారు, లేకపోతే వీళ్ళు ప్రాణం పోయినట్టుగా ఫీల్ అయిపోతారు. చెప్పండి. ఇప్పుడు ఏమనుంది ఇక్కడ? లోక మూల పాఠాలంటే ఇక్కడ భూతములు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమైతే అక్కడ కూడా వీళ్ళు ఏమన్నారు? భూతం భూతం భూతం. అప్పుడు ఆయన ఏమన్నారు? భూతం, నేను భూతాన్ని కాదు, నాకు చేపలు పెట్టండి అని చేపలు తిని భూతాలు తింటాయా అన్నారు. అన్నారా అనలేదా? చెప్పండి అమ్మా. అన్నారా? మీరు ఏకీవిస్తున్నారా మరి నాతో? ఆ తర్వాత దేవుని దూత వచ్చిందండి గొల్లల దగ్గరికి. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏమని? భూతం భూతం. అంటే నీకు అలా డైరెక్ట్గా కనబడితేనే భయపడతావు అనమాట. నువ్వు వెళ్ళి పట్టుకుంటే భయం ఉండదు నీకు. అర్థమవుతుందా విషయం? పాయింట్ అర్థమైందా? ఈ రోజున క్రైస్తవ సమాజం భూతానికి భయపడుతుంది, కానీ లోకానికి సంబంధించిందే భూతమని తెలియక లోకాన్ని నెత్తి మీద పెట్టుకుంటుంది. అందుకే దేవునికి బహు బాధ, బహు కోపం వచ్చి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనాను ఈ లోకమును స్నేహిస్తే వాడికి నేనేమైపోతాను? శత్రువు అయిపోతాను. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అరగరా? ఎవడైనను లోకమును స్నేహిస్తే నేను వానికి వైరుని అయిపోతాను, నేను వానికి తండ్రిగా ఉండను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉండరు. ఆయనే కనుక మనకు తండ్రిగా ఉండకపోతే పరలోకం ఇస్తాడా? చెప్పండి. పరలోకం ఇవ్వడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 4:8 అదే ఇందాకడదే అమ్మ, ఇందాకడదే 8 వెళదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎవరండి? నిజమునకు దేవుళ్ళు కానివారు. ఇప్పుడు మనం అన్యజనులుగా ఉన్నప్పుడు ఎవరికి పాలవిల్లు కట్టేశాం? నిజమైన దేవుళ్ళు కాని వారికి. ఎవరి విభూతులు రాసేసాం? ఎవరి పలహారాలు కళ్ళు కత్తుకుని తినేసాం? ఎంత బలహీనత వచ్చినా, శరీరంలో ఎంత బలహీనత ఉన్నా ముక్కు మూసుకుని నీటిలో ఎవరి కోసం ములిగేసాం? చెప్పండి. నిజముగా దేవుళ్ళు కాని వాళ్ళకి. అంటే నిజముగా దేవుళ్ళు కానివవి. ఈ లోకము దేవుడు అని కొలుస్తున్నవి నిజముగా దేవుళ్ళు కావు. అవి ఏంటి? భూత వైద్యుడు అంటే భయమేనా మీకు? అవునా కదా? భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా? భూతానికి సంబంధించినోడు అంటే ఈ లోకానికి సంబంధించినోడు. అర్థమైందా? భూత వైద్యులు ఏం చేస్తారు తెలుసా?
నీకు జ్వరం వచ్చింది అనుకో పోగొట్టేస్తారు, పక్కింటి చేతబడి చేసి లేపేస్తారు. వాళ్ళని ఏమంటారు? అసలు వాళ్ళ దేవుళ్ళు ఎవరు? జ్వరం తగ్గించాలంటే ఆడు తగ్గిస్తాడు రక్షణ కట్టి. మంత్రం యంత్రం తంత్రం ఉంటుందా వాడి దగ్గర? చేతబడి చేయాలన్నా ఆడే చేస్తాడా? ఎవరినన్నా ఏ పాస్టర్ గారినన్నా పంపుతాడా? కాదు కదా. అంటే తీస్తాడు, పెడతాడు. ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లు కూడా తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు. అతను కూడా క్రైస్తవుల్లోనే భూత వైద్యుడు అనమాట. మీరు అర్థం చేసుకోండి, తర్వాత చెప్తాను సంగతులు. భూత వైద్యుల్ని చూసేటప్పటికి భయం వేదా? వాళ్ళకి దేవుళ్ళు వేరే దేవుళ్ళు ఏమన్నా ఉన్నాయి? చీకటి దేవుళ్ళు. ఈ దేవుళ్ళేనా? ఎవరైనా చేతబళ్ళు నేర్చుకున్నారంటే అదే ఈశ్వరుడు దిక్కు. ఎవరైనా చేతబళ్ళు నేర్చుకున్నారంటే అదే వినాయకుడు ప్రత్యక్షం అవ్వాలి. ఈశ్వరుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు తెలుసా? భయంకరమైన నవ్వుతో ప్రత్యక్షం అవుతాడు. భయంకరమైన నవ్వు వినబడింది అనుకో, నువ్వేమంటావు చెప్పు మాట. భయంకరంగానే ఏడుపులు నవ్వులు వినబడిపోతుంది. ఆ నవ్వు తేడా నవ్వు తెలిసిపోతుంది కదా మీకు. మీరు ఏమంటారు చెప్పండి? పాస్టర్ అమ్మగారండి ప్రార్థన చేయండి, కొంచెం ఏదోనండి నవ్వులు వినబడుతున్నాయండి అంటారా? అనరా? అదేంటండి మరి దేవతలు నవ్వులు వినబడుతుంటే మీకే, కానీ ఎక్కడో కొడద్దు మీకు. భూత వైద్యుడి దగ్గర ఉన్న దేవుళ్ళు అవే, పంతులు గారి దగ్గర ఉన్న దేవుళ్ళు అవే. ఏం చేస్తాయంటే అది ఇది కూడా చేసేస్తాయి. లోకము మూల పాఠాలు భూతములకు సంబంధించింది. పెద్ద భూతంగాడు ఎవడంటే సైతానుగాడు. ఇవన్నీ పిల్లభూతాలు అంటే సైతానుగాడు యొక్క అనుచరులు. లోకం అంటే అందుకే, లోక ఆచారం అంటే అందుకే, లోక పారంపర్యాచారం అంటే అందుకే, లోకములో ఉన్నటువంటి సంప్రదాయాలంటే అందుకే దేవుడు మనల్ని ముట్టొద్దంటాడు. ఇప్పుడు చెప్పు, నీకు పరమలోకం కావాలంటే ముడతావా? వద్దనుకుంటే రాసేసుకుని పూసేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మా బిడ్డలు కాబట్టి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. నువ్వు పరలోకం వద్దన్నావు అనుకో, నిన్ను అసలు పట్టించుకోమ్మే. ఇక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చదువుతాను. 8వ వచనం 4వ. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఉంటురు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైన, ఏంటవి? బలహీనమైన నిన్ను బలపరుస్తాయా చెప్పు? నిష్ప్రయోజనమైన, ప్రయోజన మాలినమైనవి నీకు ప్రయోజనం చేకూరుస్తాయా? మూల పాఠాల తట్టు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. ఏమంటే నరకానికి వెళ్ళకపోతే ఆయనకి ఎందుకంటే భయం? ఒక మాట చెప్పండి మరి. నరకానికి వెళ్ళకపోతే ఆయనకి ఎందుకు భయం? ఆయనకి ఎందుకు ప్రసవ వేదన? నరకానికి వెళ్ళకపోతే ఆయన ఏం మాట మాట్లాడుతుందో తెలుసా? ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. ఎన్నిసార్లు మాట్లాడాడు ఆయన వివాహం విషయంలో? వివాహం చేసుకోండి, చేసుకోపోయినా మంచిదే. ఒకవేళ భర్త చనిపోయినా, భార్య చనిపోయినా నాలా ఉండిపోవడం మేలని నేను మీకు హితోపదేశం అంటే మంచి ఉపదేశము చేయుచున్నాను, కానీ ఇది ఆజ్ఞ కాదు అన్నాడా లేదా? మరి ఇక్కడ హితోపదేశమా? ఏమండి, బలంగా తీసుకోండి, భారంగా తీసుకోండి, నిష్ఠతో బ్రతకండి, సంకల్పంతో బ్రతకండి. అల్లాటప్ప ఆషామాషి వ్యవహారం కాదండి పరలోకం అంటే. ఇష్టానుసారంగా ఊగేది కాదండి పరలోకం అంటే. నువ్వు ఎక్కడ ఊగావో అక్కడ జోగాల్సినటువంటి స్థితి నీకు దాపరచక తప్పదు. నువ్వెవరి నిమిత్తం దేవుణ్ణి వెంబడిస్తున్నావో తెలుసా? ఈ లోకములో ఏదో ఒక రోజు నీ యాత్ర ముగిసిపోద్ది. అసలు సిసలైనటువంటి యాత్ర ప్రారంభం కావాలని నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వానికి మరణం లేదు, రెండవ మరణం లేదు, నరకం లేదు. అందుకే దేవుడు నొక్కి ఒక్కనించి మాట్లాడుతున్నాడు. ఇది వరకు మీరు వాటికి దాసులై ఉన్నారు, ఇప్పుడు మరలా వాటికి దాసులై ఉంటున్నందుకు నాకు భయము కలుగుచున్నది. ఇప్పుడు చెప్పండి, లోక మర్యాదను అనుసరించడం పరలోక రాజ్యం ప్రవేశం ఉంటుందా?
రెండవది, ఈ లోక మర్యాద లేదా లోకానికి సంబంధించినవి దేనికి సంబంధించినవి? సాతానుకు సంబంధించినవి. మూడోది ఏంటంటే అవి నిష్ప్రయోజనమైనవి, అవి బలహీనమైనవి, మీకు మేలు చేసేవి కాదు. కానీ ఒక పాట పాడుకున్నాం, మన దేవుడు మనకేం చేసేవాడు? మేలు చేయవాడు. ఆయన బలహీనుడా? ఒక్కడ చెప్పనా? బలహీనతలో బలమును, శక్తిహీనతలో శక్తిని, అసమర్థతలో సామర్థ్యము, అజ్ఞాన దశలో జ్ఞానము, చీకటిలో వెలుగును, లేమిలో కలిమిని, దుఃఖములో సంతోషము, కన్నిటిలో నాట్యము, ఓటమిలో విజయము, భయములో నిర్భయము, నే సత్తువలో సత్తువా, నిరాశలో ఆశయు. ఎక్కడొక్క పాయింట్ చెప్తాను నేను. ఇవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, లోకానికి సంబంధించినవి. కానీ పరలోకానికి సంబంధించిన దేవుడు నీకు ప్రయోజనకరం. దెయ్యం నిన్ను పట్టుకుని నిన్ను బాధిస్తే నువ్వు ఏడుస్తావు, చీకటి కనిపిస్తే గందరగోళానికి గురవుతావు. అదే దేవుడు సన్నిధి నిన్ను ఆవరిస్తే వీటన్నిటికీ టోటల్గా రివర్స్ జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అవి నిన్ను బలహీనపరుస్తాయి, ఈయన నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. అవి నీకు నిష్ప్రయోజనం, అవి నీకు నిష్ప్రయోజనం, ఈయన నీకు ప్రయోజనకారి. హల్లెలూయా. అవి చీకటి, ఈయన నీకు వెలుగు. హల్లెలూయా. అది నిస్సత్తువులో నిన్ను పాడేస్తుంది, అంత నిస్సత్తువులో నుంచి సత్తువునిస్తుంది నీకు. దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సహవాసం. హల్లెలూయా. నువ్వు బలహీనుడిగా ఉంటే బలపరుస్తుందండి ఇది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? కాలాలు, సమయాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు. భర్త చచ్చిపోయాడండి సంవత్సరం వరకు. ఏమండి చెప్పండి, అయ్యయ్యో బాధపడుతున్నారా? మూర్ఖంగా మాట్లాడకండి, మూర్ఖించి ప్రవర్తించకండి. ఏమంటారండి? భర్త చచ్చిపోయాడండి సంవత్సరం దాకా, ఆయనకు జాబు. ఎవరికి? భర్తకే జాబు. ఓ మాట చెప్తున్నానమ్మా, క్రైస్తవ సమాజమా, జాబు అయితేని భార్యకి ఇచ్చేసారు జాబు. అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఈవిడ మందిరానికి రాదంట, ఎక్కడికి వెళ్తుందంట? ఎక్కడికి వెళ్తుందంట? ఏమ్మా జాబ్కి వెళ్ళకపోతే ఏమో డబ్బులు, బంధువులు ఏమన్నా అంటారు నిన్ను, అయ్యయ్యో డబ్బులు పోగొట్టుకుంటావు ఇటే, వెళ్ళు, మాకు ఇవ్వలసిన ఉన్నాయి కదా, మీ ఆయన చచ్చిపోయే ముందు అప్పు తీసావు కదా, అప్పు తీరిపోద్దని ఈడు బాధ. అందుకని ఏమంటారు? అయ్యయ్యో వెళ్ళు. ఎవరైనా వద్దంటారా? కానీ మందిరానికి రావడానికి ఏం కర్మండి, ఏం బాధండి మందిరానికి రావడానికి? అందుకే దేవాది దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా? లాజరు చనిపోతే వీళ్ళ ఇంట్లో పడి ఏడవాలి. అదే దేవుడు ఎప్పుడు కూడా గృహానికి వచ్చేవాడు కానీ అల్లంత దూరాన్ని నిలబడి రమ్మన్నాడండి, రాని దాన్ని కూడా రమ్మన్నాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? మార్త రమ్మనకుండా వెళ్ళింది, ఈవిడ మాత్రం ఆ సారంలో కూర్చుంది. ఎవరో? అప్పుడు దేవుడు ఏమన్నాడు? మరియను రమ్మను. ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఎవరేమనుకున్నారా? లోకమును జయించడం అంటే తీయగా ఉండదండి. లోకమును జయించడం అంటే పుండు మీద కారం చల్లడమే. నువ్వు వచ్చేసావనుకో, దీనికి ఎంత వచ్చిందో అంటారు లోకం. దేవుడు అంటాడు లోకాన్ని జయించి. దేవుడు అంటాడు లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనను లోకమును స్నేహిస్తే వాడు దేవునికి విరోధగును, దేవుడు వానికి శత్రువు అయిపోతాడు. అండి ఆత్మీయత అంటే ఏంటో తెలుసా? లోకానికి విరోధంగా బ్రతకడమే. లోకంలో ఉన్న వాళ్ళందరూ అప్పుడు మనల్ని ఏం చేస్తారు? విరోధిస్తారు. కానీ దేవుడు నీకు ప్రియుడవుతాడు. మనకి ఏం కావాలంటే కర్ర ఇరగకూడదండి,
పాము చావకూడదండి. ఇప్పుడు మీలో ఉత్సాహం రేకెత్తుతుంది. కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఈ ఉత్సాహం అప్పుడు ఉండదు. ఏ ఉత్సాహం ఎక్కువైపోద్దో తెలుసా? లోకం ఏమనుకుంటారు. ఇప్పుడు చెప్పు, దేవునికి ప్రధాన స్థానం ఇచ్చినట్ట పెద్ద పెట్టేసావు నువ్వు ఈ సందర్భంలో. మరి ఇది దేవుణ్ణి ఆనందపెట్టినట్ట? అంటే దేవుడు నీకు కలిసి వచ్చేయాలా? దేవుడు నీకు విరోధి కాకుండా, శత్రువు కాకుండా ప్రాణ స్నేహితుడు అయిపోవాలా? మెక్కటంగా ప్రేమించేయాలా? నిన్ను ఎత్తేసుకోవాలా? ముదిం వరకు ముద్దాడేయాలా నిన్ను? మన పరిస్థితులు దేవుని వాక్యానికి విరోధంగా ఉంటాయి. మనం అనుకుంటాం దేవుని వాక్యం నాలో నెరవేరిపోవాలి, పనిచేసేయాలంతే. ట్యాబ్లెట్ ఇలా పడగానే మోషన్స్ అలాగా ఆగిపోయినట్టు. అవునా కాదా? సబబండి, న్యాయమా? ఏమండి, శరీరానుసారులు న్యాయంగా ఆలోచించారా? ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నటువంటి ముగ్గురు శరీరానుసారులు న్యాయంగా ఆలోచించారా? ఇప్పుడు నీవు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన న్యాయమా? ఎంత ధ్యానం ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు మాత్రమే నీటి కాలువలో యోన నాటబడినది ఆకువాడక తన కాలముదు ఫలమిచ్చు చెట్టు. అంతేగాని ఇష్టానుసారంగా మేము లోకముని సంతోష పెడతాం అన్నవారు దేవుణ్ణి ఎన్నటికీ సంతోష పెట్టజాలరు. అది ఒక కళగా మిగిలిపోద్ది. కానీ వీళ్ళు దేనిని కోరుకుంటారు తెలుసా? ప్రార్థన చేసేయాలండి. ప్రార్థన చేసేయగానే మా కష్టాలు తీరిపోవాలి, ప్రార్థన చేసేయగానే మాకు వచ్చిన నొప్పులు తగ్గిపోవాలి, ప్రార్థన చేసేయగానే కలిసి వచ్చేయాలి, ప్రార్థన చేసేయగానే ఎకరాలు కొనేయాలి, ప్రార్థన చేసేయగానే సుభిక్షంగా బతకాలి. నువ్వు అనుకుంటుంది కరెక్టా తప్ప? ఇప్పుడు చెప్పు నాకు. నువ్వేమో దేవునికి అనుకూలంగా ఉండవు, దైవజనుడేమో నీ నిమిత్తం ప్రార్థన చేసేస్తే పైనుంచి కురిపిచ్చేస్తాడా దేవుడు? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే నీకు అర్హత కావాలండి, నీకు యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత, అర్హత ఎప్పుడు సంపాదించుకోగలుగుతావో తెలుసా? ఈ లోకంలో ఎంత పోరాటం వచ్చినా ఆరాటముతో నువ్వు లోకాన్ని జయించినప్పుడు. నిన్ను చూచి ఇతర విశ్వాసులు నేర్చుకునేలాగుండు. నిన్ను చూచి ఇతర విశ్వాసులు వెనక్కి లాగబడేటువంటి దౌర్భాగ్య దౌష్ట్యంలోనికి నువ్వు ఎప్పుడు కూడా దిగజారకో. ఎవరైనా చచ్చిపోతే ఏంటమ్మా, సంవత్సరం వరకు వెళ్ళవా? దేవుని మందిరానికి రావా? డ్యూటీకి మాత్రం వెళ్ళిపోతావు ఏంటి? అదొక్కడ ఉంచండి. ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చాయండి? సంవత్సరాలు వచ్చాయి కదా. మాసాలు. ఆషాఢ మాసం. ఏ మాసం? పేరు చేసేచ్చు కదా. ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసం అంటారా? అనరా? రోజులంట, మాసాలంట, సంవత్సరాలంట, కాలాలంట. అష్టమి కష్టకాలం, అమావాస్య చీకటి కాలం. ఉన్నాయా? ఉండలేదా? దొరుకుంటే ఉన్నాయి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నాయా? ఉండకపోతే నీవు ధన్యురాలు, ధన్యుడు. హల్లెలూయా. అవి మన జీవితంలో ఉండకూడదు. మాసాలంట, కాలాలంట, సమయాలంట. కాలం, రోజులు. ఈరోజు ఏ వారం? మంగళవారం. అందుకని దిన కార్యక్రమం మంగళవారం వచ్చి పెట్టం మేము. మరి ఇప్పుడు ఎడతాం? ఆదివారం ఒత్తిట్టేస్తాం. పర్లేదు, ఈ వనవెల్లా చెడింది అన్నట్టు దేవుడు ఒకటి ఉంటుంది కదా, ఇది చెడిందల్లా పోయి వనమంతా చెడగొట్టిందంట. అలాగే ఆదివారం పెట్టుకుంటారు వీళ్ళు. ఈ వనమనబడేటువంటి ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి ఇళ్ళని కూడా చెడగొట్టడానికి పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలండి? పాటలు కుదించాలి, వాక్యం కుదించాలి, గబగబా గబగబా గందరగోళంగా అమ్మయ్య వదిలేయాలి. ఎందుకు వచ్చిందండి ఇంత చేట భారతం మనకి? కూడుకునేది ఆదివారం ఒకటి కోపం వస్తుంది, వస్తే వచ్చిందిలే, నో ప్రాబ్లం. నాకేం పర్లేదు, కొడేస్తారా? కొడేసినా పర్లేదు, పడతాను దేవుడి నిమిత్తం. గొప్ప భాగ్యం. చెప్పండి అమ్మా. నువ్వు ఆదివారం పెట్టుకోవడం ఎందుకు? మమ్మల్ని కింద మీద పడదొస్తుంది ఎందుకు? విశ్వాసులకి ఎలా ఉంటుంది తెలుసా? వెళ్ళిపోవాలి టైం అయిపోయిందా, వెళ్ళిపోవాలి టైం అయిపోయిందా. జయిస్తే మాత్రం గొప్పోళ్ళు అండి. కొంతమందికి తనుగులు, అలాంటి వాళ్ళు ఎవరు లేనందుకు స్తోత్రం. ఉన్నారా ఏంటి?
మీరు మొత్తానికి అంతా ముగించుకుని వెళ్ళండి, పెట్టకపోతే ఏం చేస్తారు చూడండి. అంతేగాని మీరు మా రూట్లోకి రాకండి, మేమే మీ రూట్లోకి వచ్చేస్తాం. ఒక గంట ముందు వదిలేస్తారు మా పాస్టర్ గారు. అనకండి ఈసారి ఆదివారం అసలు అనడానికి వీల్లేదంతే. ఇంకొక ఆప్షన్ ఇస్తారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోండి, ఏమనుకో. మీరు మాత్రం అనుకుంటారు పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారని, అస్సలు వెళ్ళరు. అందుకని ఇది ఇప్పటి నుంచి ఏది ఏది ఆదివారం మనం పెట్టుకోవడానికి అస్సలు ఏమవద్దు, అడుగులు వేయొద్దు ముందుకి. మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకునే సమయం. హల్లెలూయా. మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు పెడతారా, ఓకే. పెట్టకపోతే ఏం చేస్తారో తెలుసా, చదివింపులు చదివించి వచ్చేయండి. నెక్స్ట్ ఏమంటే ఆకొస్తుంది తెలుసా మన గ్రామంలో, ఒరే ఆదివారం పెడితే మాత్రం వాళ్ళు రారు, వచ్చిన వాళ్ళే మనకి ఇట్టినట్టు, మనమే వాళ్ళకి ఇట్లేనట్టు ఫీలింగ్స్ వస్తున్నాయి. అందుకని వండేసుకోండి, పర్లేదు. ఆ రోజు ఇంటికి వెళ్ళి తినండి. వాళ్ళకి ఏమీ ఆలోచన వస్తుందో తెలుసా, మరి పెడుతున్నారు కదా, మరి పెడుతుంటే వాళ్ళు పెట్టట్లేదు కదా, మీరు వెళ్ళిపోతున్నారు కదా. అందుకని సత్తే మారద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి మార్పు తీసుకోకుండా మీకు మేము సరెండర్ అయిపోతాం, మీకు అలాగైపోతాం, మీకు ఇలాగైపోతాం. పర్లేదులే పాస్టర్ గారు అడ్జస్ట్ అవ్వలేదు ఏంటి, అడ్జస్ట్ అవ్వలేరా, ప్రతి నెలనా సంవత్సరానికి ఇప్పుడు అని మాత్రం మనం ఇప్పుడు అనుకోవద్దు. ఎంతసేపు అండి, 2 గంటల వాక్యం 2 నిమిషాల్లో అయిపోతుంది మనకి. దేన్ని కుదించుకోవాలండి, మనం లోకములో ఉన్న వాటిని కుదించుకోవాలి. లోకములో ఉన్న వాటికి పెద్ద పీట వేస్తూ దేవునికి సంబంధించిన వాటిని కుదించుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ప్రియారిటీ ఇచ్చో చెప్పు నువ్వు. ఇది అదే కదండి వాక్యం. మరి నన్ను అలా చూపుతారండి, మీరు మంచోళ్ళు అండి, చూస్తలేదు, నిజమే కదా అనుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎవరికి ప్రియారిటీ ఇచ్చారు చెప్పండి అమ్మా. లోకానికి పెద్ద పీట వేసారే లేదా, పెద్ద పీట. అలాగే ఇప్పుడు కూడా చెయ్యొద్దు. దేవుణ్ణి తగ్గించి ఎవరినో హెచ్చించడం ఏంటండి? హల్లెలూయా. వెయ్యొద్దు, దేవునికే ప్రధాన స్థానం ఇద్దాం. ఎంతవరకు తెలియజేసామేమో, ఇప్పుడు దేవునికి ప్రియారిటీ ఇద్దాం. మనకే అనుకూలంగా మారుస్తాడు దేవుడన్ని. హల్లెలూయా. తర్వాత ఏంటమ్మా, మాసాలంట, కాలాలంట, సమయాలంట. సమయం రాహుకాలం. కొంతమంది చూసుకునే వాళ్ళు ఉంటారు తెలుసండి. మన క్రైస్తవుల్లోనే అలాగే వెళ్దాం అనుకుంటున్నారు, బావురు పిల్లి ఎదురొచ్చేసింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా, వెనక్కి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకు వచ్చారంటే పెళ్ళి లేరు అనుకుంటున్నారా? ఒక విషయం చెప్పనా, ఇదివరకు మనం ఎదురులు వెళ్ళేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు ఎవరో అన్యులు, మా నాన్నమ్మ వాళ్ళు ఎవరో. ఏది బాగుంటుంది తెలుసా, మాకు ఎదురులు వస్తాం చాలా ఇష్టం. మా తాతయ్య కోడి పందాలు కదా వెళ్ళేవారు అనమాట. మా ముగ్గురిని వచ్చేమనివాడు మా తాతయ్య ఎదురు. ఎప్పుడు జయం వస్తూ ఉండేది. అది లోకంలో ఉన్నప్పుడు. ఇది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎదురొస్తే జయం వచ్చింది కదండి. ఇది లోకం, మళ్ళీ అక్కడికి వెళ్ళక ఎదురొస్తే జయం వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఎదురొస్తే నీకు జయం రాదు, పెద్ద అపజయం వస్తుంది. చూడండి, వెళ్ళిపోయేవాళ్ళు. మా తాతయ్య ఏమో ఆనందంగా వచ్చేసేవారు అన్నమాట. కానీ అది లోకములో ఉన్నప్పుడు. రాహుకాలాలు, ఆ కాలాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఇంకా ఏమేమో ఉంటాయి కదా, అవన్నీ మనకి కూడదు. మాసాలు అన్న కదా, మాసాలు అంటే కార్తీక మాసము, మాసమేనా, కార్తీక మాసము, ఇంకా ఆషాఢ మాసము, శ్రావణ మాసము. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయని మనం పెట్టుకుంటామా? చెప్పండి. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదని మనం మానేస్తామా? అస్సలు దానికి భయపడకూడదు. పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వాటికి భయపడ్డాం, భయపడాలి కూడా తప్పదప్పుడు. ఏంటో చెప్తాను. కానీ ఇప్పుడు మనం భయపడితే మనకి నష్టం కలుగుద్ది. వాస్తులు ఏంటమ్మా, వాస్తులు. కిటికీ అక్కడ ఉండకూడదు, అదిగదిగో నల్ల కట్టిండిట్టో, అప్పటి నుంచి వచ్చేసింది నీకు. ఇక గోడ ఇక్కడ కొంచెం ఇలాగొచ్చింది. ఏమంటే క్రైస్తవుల్లోనే చాలా మంది పొడిపించేశారండి.
గుమ్మాల. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంట, వాస్తు తప్పు కట్టేశావు, అందుకే నీకు కలిసి రావట్లేదు, అందుకే మీ ఒంట్లో బాగుండట్లేదు. ఎవరు? క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? వాస్తులు చూస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇక్కడ చెప్తున్నాను ఈ మాటను బట్టి ఏంటి, మనుష్యుల పారంపర్యాచారాలను గైకొనుచున్నారు అని దేవుడు తప్పు మోపుతున్నాడు. మరలా మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు. ఇప్పుడు దేవుని మాటని, దేవుని ఆజ్ఞను, ఆచారములు మనము అనుసరించుట వలన ఎవరిని నిరర్ధకం చేస్తున్నాం? చెప్పాలి. దేవుని ఆజ్ఞను. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోవడమే పాపం. అర్థమైంది కదా? ఇప్పుడు 13, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పుదురు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇది ఒక పాయింట్. శాస్త్రులు పరిసయ్యులు పారంపర్యాచారములను ప్రోత్సహిస్తున్నారు, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నారు. అంటే సేవకులు విశ్వాసులు కూడా దొందుల్లాగా ఉంటున్నారు. ఓ సేవకుడు ఉన్నారంట, వాళ్ళ విశ్వాసం అంట శంకుస్థాపన విషయంలోనంట పాస్టర్ గారితో చెప్పారంట ప్రార్థన చేయమని. ఆ సేవకులు అన్నారంట, అమ్మా మన ఊరిలోని సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళావమ్మా, ఆయన దగ్గర ముహూర్తం పెట్టించుకున్నావా? ఆయన ముహూర్తం పెడితే తిరగలేదన్నాడంట. అయ్యబాబు అనండి. కొందరు అన్నారు అయ్యబాబు అని. అంటే ఇదేం పెద్ద విశేషం ఏంటి అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. అది అన్న పెద్ద పాపం ఏంటంటే పాస్టర్స్ విశ్వాసులు మేము అన్నట్టున్నారు కొంతమంది. కొందరైతే అన్నారు, కొందరైతే అన్నారు, కొందరు తాజుపంపు మీదకి వచ్చిన అలాగుంటారు. పాస్టర్ అలా నొచ్చా, వీడెవడో కలిపి చెరిపెడు బోధకుడు. దేవుని వాక్యములో పౌలయ్య గారు అంటారు, మేము మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కలిపి చెరిపెడు అనేకులులాగా మేము లేం. అందుకే ఆయనకి భయం కలుగుతుంది, అందుకే ఆయనకి ప్రసవ వేదన వస్తుంది. మిగతా వాళ్ళందరూ విశ్వాస జనాంగానికి ఫేవర్ అవ్వడానికి ఏమంటున్నారు, సిద్ధాంతి గొప్ప అంట. పాస్టర్ గారికి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళావా తిరుగులేని టైం పెడతాడు. కొంతమంది విశ్వాసులు మమ్మల్ని ఏమన్నారు తెలుసా, 4 గంటలకు వచ్చేయండి అన్నారు. 4 గంటలకు వచ్చేయండి దేనికి? శంకుస్థాపనకి. మాకు అర్థమైపోయి ముహూర్తం ఇట్టిచ్చేసింది సిద్ధాంతితోటి. ఏమండి మా ఊళ్ళో లేరా ఇటీ ఉన్నారా? పక్కూరన్న పోతారు ఇళ్ళు. నువ్వు పెట్టించుకుంటున్నావా? జాగ్రత్త సుమా. భూతములు తట్టు తిరక్కో, లోక మర్యాద తట్టు తిరక్కో, ఆచారములు తట్టు తిరగొద్దు, మాసములు తట్టు తిరగొద్దు, సంవత్సరముల తట్టు తిరగొద్దు, రోజుల తట్టు తిరగొద్దు, దేవుని తట్టు తిరుగు. ఆయన నీ తట్టు తిరుగుంటే ఆయన నీకు సర్వమై సమస్తమై నిన్ను యుగయుగాలు ఏలుకుంటాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2 నుండి చదువుతున్నాను, మొదటి నుంచి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఇప్పుడు మనం ఎవరు వంశస్థులమమ్మా? అబ్రహాము సంతానమేనా? ఓకే, మన గురించి సెలవిస్తున్నటువంటి మాట వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసించకుడి,
దేవుడే స్పష్టంగా నాతో చెబుతున్నాడు, అన్యజనుల ఆచారములను అభ్యసించకుడి. ఆచార సంబంధమైన భక్తి చేయకుడి. ఆ రోజున చేసినటువంటి ఆచారమును ఈ రోజున నీ దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు చేయకుము. ఇంకా చదువుతాను. అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నాలకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. చెట్టు నరికినట్టుగా అవి నరకబడును. వీటికి కర్త కర్మ క్రియ ఏంటి? కింద చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వీటికి కర్త కర్మ క్రియ విగ్రహాలు. కర్త కర్మ క్రియ లోకము కొలుస్తున్నటువంటి విగ్రహాలు. వీటిని కానీ మనం చేస్తే ఏమీ లేదండి. సింపుల్గా బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడిన మాట, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు అనడం కంటే కాని ఫలములు ఫలించు ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియుండును. వీళ్ళు ఫలిస్తారు. ఏ ఫలాలంట? కాని ఫలాలు. ఏమండి, ఆచార సంబంధమైన భక్తి కాని ఫలమే. ఆచారంతో బ్రతుకుతున్నావా? ఆచారాలను అవలంబిస్తున్నావా? అభ్యసిస్తున్నావా? ఆచారాల మీద మక్కువ పెట్టుకున్నావా? ఆచారం అది చెయ్యపోతే భయం అనుకుంటున్నావా? జాగ్రత్త. దుర్గమ్మకు మొక్కున్నదంట ఒక ఆవిడ. దేవుడి దగ్గరికి వచ్చిందంట. దేవుడు అద్భుతం చేస్తే అన్నదంట, దుర్గమ్మ తల్లి శపించేద్దేమో అందంట. అలాంటి ఏం పెట్టుకోక్కర్లేదు. మన దేవుని యొక్క శిలువ బలియాగములో వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడు? నిర్మూలపరిచాడు. నిజంగా దుర్గమ్మ వచ్చేది పీకట్టేసుకుంటుంది, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళు అక్కడుండి అక్కడ ఇవ్వకపోతే, అందుకే దేవుని వాక్యంలో దేవతలు అనబడినవి ఉన్నను సకల దేవతలకు పైగా దేవుడు నీ దేవుడు. వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకుంటే విగ్రహాన్ని ఆక్యుపై చేస్తున్నాయి ఇవి అంతే. అందుకే దేవుడు విగ్రహము ఒట్టిదనియు. అందుకే ఇవన్నీ లోకానికి సంబంధించినవి, భూతములకు సంబంధించినవి. చెప్పాడా లేదా దేవుడు? ఆచారాలను మీరు ఇప్పుడు ఎదుర్లు రావడం ఆచారమా కాదా అంటే జవాబులు మీరే చెప్పాలి. కాకరిస్తే ఆచారం కాదు. కాకరిస్తే ఏమంటారు తెలుసా? చుట్టాలు వచ్చేస్తున్నారు అంటే కాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అనమాట. కాకరిస్తే ఏమంటారు? చుట్టాలు వస్తున్నారు. మరి నాకు తెలియకూడదు. అప్పుడు ఫోన్లు లేవమ్మ పాపం. కాకి కూడా తెలుసు పాపం, ఫోన్ లేక కాకి కబురెట్టుకొచ్చింది. నాకు తెలియకడుగుతాను ఇప్పుడు ఫోన్లు ఉన్నా మరి కాకి ఎందుకు అరుస్తుంది? ఏ చుట్టమని వచ్చినోడి ఫోన్ చేసి చెప్తున్నాడు ఖచ్చితంగా. మరి అలాంటాడు కాకి కబురు ఎందుకు నీకు? ఇదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రాక్టికల్గా ఆలోచించండి. నాకు తెలియకడుగుతాను మీ ఇంటి మీద కాకుండా అరిసింది. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదో, ఏ కాకైనా కింద అడిపోతే 190 కాకులు అరుతాయి ఇక్కడ. ఇప్పుడు ఎవరింటికి ఏ చుట్టం వస్తున్నాడు? ఎవరింటికి ఏ చుట్టం వస్తున్నాడు? ఎందుకు వచ్చింది ఈ చుట్టం? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసే విశ్వాసికి కూడా ఇది పోలేదు. కాకరిద్దే చుట్టం వచ్చాడు, పరమారితే ఎవరో తలిచారు. నువ్వేమో చికెన్ కూర ఒక్క ముక్క పెట్టుకోగానే మసాలా ఎక్కడికి వెళ్ళి అద్ది నీకేమొచ్చింది? పరమారితే నిన్నెవరో తలిచేసుకుంటున్నారని ఒకరు, నిన్నెవరో తిట్టేసుకుంటున్నారని ఒకరు. గడపెక్కి నిలబడితే దిగి కింద దిగి, నువ్వు 4 గంటలు ప్రార్థన చేసి తల్లివైనా దిగి, కింద దిగి ఏదన్నా మాట్లాడుకుంటా అక్షుమని తుమ్మితే నిన్నెవడ తుమ్మన్నాడు? మరి తుమ్మొస్తే తుమ్మరా? ఇవన్నీ ఏంటండి? పూర్వం అజ్ఞాన దశలు ఉన్నప్పుడు కొంతమంది అంటారు పొద్దున్నే లెగ్గా నీడు చూసాను ఏదోటి అయిపోద్ది ఈరోజు.
పొద్దున్న లెగ్గానే ఇవిని చూసారు ఏదో అయిపోద్ది ఈరోజు అంటారు కొందరు. కొందరు అంటారు పొద్దున్న లేచి ఆ విధవరాలను చూశాను ఏమైపోద్దు, విధవరాలు ఉండెడితే తినేస్తాం. మరి విధవరాలు ఉండెట్టాలంటే పొద్దున్నే లేచి చేసుకొద్ది ఆవిడ. కానీ నువ్వేమంటావు? అన్యులంటే అన్నారు. నువ్వెవరో పూర్వం అజ్ఞాన దశలో ఉన్నావు, ఇప్పుడేం పట్టించుకోకు. బల్లి మీద పడితే ఒక సంకేతం నీకు, కాకి ఇంటి మీద కూస్తే మరో సంకేతం నీకు, పిల్లి నీకు ఎదురు పడితే ఇంకో సంకేతం నీకు, పిల్ల తుమ్మితే మరొక సంకేతం నీకు. నాకు తెలియకడుతుంది ఇంత సంకేతాల చిట్ట హృదయంలో పెట్టుకుని నా హృదయంలో దేవుడు ఉన్నాడంటే నీ హృదయంలో ఉన్నది దేవుడు కాదు. ఆయనకి ఎక్కడుందో చోటు, ఆయనకి ఎక్కడుందో చోటు. శిలువ వేయండి, వాటన్నిటిని ఏం చేయండి? శిలువ వేయండి. ఇప్పటికి కూడా ఉంటాయండి ఇలాంటి, ఎప్పటికి కూడా ఉంటాయి. ఎన్ని సంవత్సరాల క్రైస్తవురాలవమ్మా? 20. నువ్వు పక్కావిడి 30 సంవత్సరాల క్రైస్తవురాలవైనా నీకు పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకోం, ఉంచుకుంటాం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను త్రుంచడానికి. వాటిని ఉంచుకుంటే నువ్వు త్రుంచబడతావు. ఓ పాస్టరమ్మ గారంట ఎవరికో కానీ జ్వరం వస్తుందంట, ఇంకా తెగొచ్చేస్తుందంట జ్వరం. ఆవిడ ఏం చేసిందంట? దేవుని వాక్యాన్ని రక్షరేఖ కింద కట్టించిందంట. జరిగిన సంఘటనలు చెప్తున్నాను నేను. భూత వైద్యుడు ఇస్తున్నాడు అలాగా. ఆడ చూసి నువ్వు మొదలెట్టవేటి? ఏమండి, ఎవరో చేస్తే టేస్ట్ బాగుందని వండుకుని కూర కాదండి ఇది. ఎవరో చేస్తే చాలా బాగుంది ట్రై చేద్దాం అనుకునేది కాదు ఇది. ఆత్మ సంబంధమైనది. అగ్ని కాల్చేస్తుంది, అగ్నితో చెలగాటం ఆడుతున్నావేమో. దైవజనులు పారంపర్యాచారములను బోధిస్తున్నారు, విశ్వాస జనాంగము ఆచారాలకు పెద్దపీట వేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పక్కన పెడుతున్నారు. వీళ్ళందరూ యొక్క అంతము నిత్య నాశనము అనబడిన నరకం. దేవుని వాక్యంలో మీరు పరలోకం ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించరు. గుడ్డి పరిసయుడా, నీవే అంధుడవై ఉండి అంధుడైనటువంటి మార్గదర్శిగా ఎవరికో మార్గదర్శకాన్ని నువ్వు చూపిస్తావా? నువ్వు వాడు కూడా గుంటలో పడతారు. కొందరు దైవజనులు నాకు తెలుసండి, పెట్టమంటావా తీసేయమంటావా? నువ్వేమన్నా భూత వైద్యుడివా? పెడతాడంటే పాస్టర్ గారు, భూత వైద్యుడు కూడా పెడతాడో తీస్తాడో తెలుసు? మీ దైవజనులు ఎప్పుడన్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? మనకి కొంచెం పరిచయం కదా, ఏమన్నా చూసారెట్టి? కారుల మీద ఎవరన్నా వస్తున్నారా? ఎట్టించుకోవడానికి తీసేసుకోవడానికి? చెప్పండి అమ్మా, ఏంటమ్మా ఇవన్నీ? ఆచార సంబంధమైనటువంటి పరిస్థితుల్ని వీరంత మాత్రం. అందుకేనండి పౌలేమవుతున్నాడు తెలుసా? భయపడుతున్నాడు. కొంతమంది అండి ఇంట్లోకి దిగ్గాలంటే పాలు ఏం చేస్తారంట? చెప్పండి అమ్మా. లోకానికి అగ్నిదేవుడు ఉన్నాడా లేడా? మీకు తెలుదా? నాకే తెలుసు. అగ్నిదేవుడు ఉన్నాడా లేదా? లోకానికి ఉన్నాడా లేదా? సూర్యదేవుడు ఉన్నాడా? భగవానుడు. చంద్రదేవుడు, అందరూ దేవుళ్ళు. అలాగే అగ్నిదేవుడు ఉన్నాడా? ఈ పాలంట ముందు పొంగితే ఈ అగ్నిదేవుడికి పొంగిస్తున్నావు నువ్వు. అదేంటండి? పాలు పొంగినట్టు సంసారం పొంగాలని అది ఎవరెట్టారు? లోకమేనా? మరి ఆ లోకం నీకెందుకు? అంటే నేను అంటాను, దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే నీకు సరిపోదు. దైవజనులు ప్రార్థన చేస్తే అది తొలతొగదు. నీకు తొలతోగాలంటే నువ్వు కిచెన్లోకి ఏ ఆడబడుసునో తీసుకొచ్చి మళ్ళీ నీ లైటర్ ఉంటుంది, లైటర్తో కూడా కుదరదు. అగ్గిపెట్టే ఏం చేస్తావు నువ్వు? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? అగ్నిదేవుడికి ముట్టిస్తావా? నీకు పిల్లోడో పుడితే అన్నం ముట్టించు, పర్లేదు. అగ్నిదేవుడికి ముట్టించుకో. అగ్నిదేవుడు ఉన్నాడా లేదా లోకానికి? అగ్నిదేవుడు కోపడిపోతాడంట లేకపోతే. అందుకేనంట పాలు పొంగిచ్చి
అగ్నిదేవుడు నోట్లేస్తా, నువ్వు కూడా నోట్లేస్తున్నావా? కొంతమంది ఉంటారండి, ఎంత దేవుని బిడ్డలైనా ముందు మొదలెట్టేయాలా. ఏంటి స్టవ్, ఇంకేంటి పాలు ఉన్నాయా లేదా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వేం చేస్తావు తెలుసా? కింద ఎందుకు వలబోస్తావు, మేగడ పోద్ది, ఆ మేగడతో పరమాన్నం చేసిట్టు చక్కగా తింటాం. హల్లెలూయ. ఇవన్నీ ప్రయోజనకరమైనవా, నిష్ప్రయోజనమైనయా? నీకు ఇప్పుడు తెలిసింది, దేవుని వాక్యంలో మీకు తెలియబడాల్సింది తెలిసింది. తెలిసి తెలియనట్టుగా బ్రతికితే అపవిత్రాత్మకు, భ్రష్టాత్మకు దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. మానుకో, ఎదుర్లు చూసి పద్ధతులు మానుకో. కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఏమంటారు తెలుసా? వెళ్తంటే ఆడు ఈ మాట్లాడాడు, పొద్దున్న ఆడు ఎదురయ్యాడు, వెళ్ళిన పనుక్కుడు కూడా అవ్వలేదు. నీకు పనుక్కుడు కూడా అవ్వకపోతే నువ్వు నిజంగా దేవుని బిడ్డవు కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం, ఇంకే మేలుకరమైన పనులు ఉన్నాయో, నన్ను తప్పించినందుకు నీకు స్తుతి అన్నావనుకో, 2000 అయ్యి ఖర్చు 1000 రూపాయల్లో చేసి పంపేశాడు అనుకో, ఇంకెంత బాగుంటుంది నీకు. అంతేగాని అతని మీద ఇతని మీద ఎడుతు పెట్టి. ఇంకొక విషయం, కళ్ళాపు జల్లు పర్లేదు, ముగ్గెడుతున్నావా? ముగ్గు పెడితే భూతం ముద్దెడద్దు. ముగ్గులు ఎవరు ఉపయోగిస్తారు చెప్పండి? లోకం. మెయిన్ ఎవరు ఉపయోగిస్తారు? చేతబడి ముగ్గు లేనిదే జరగదు, చేతబడి ముగ్గు లేనిదే జరగదు. ఏ చేతబడిని ఆహ్వానిద్దామని నువ్వు ముగ్గెట్టు చెప్పు. ఎవరికన్నా కష్టంగా ఉందని చెప్పేది కరెక్ట్ అనిపిస్తుందా? రుజువులతో చెప్తున్నాను లేదా? వాక్యంతో చెప్తున్నాను లేదా? లోకంతో చెప్తున్నాను లేదా? లోకంలో తీసుకుంటున్నాను లేదా? చెప్పమ్మా, నీకెందుకు? కొంతమంది చూసారా, వాస్తులు చూడకపోతే వాళ్ళకి దెబ్బ కొడద్ది. అది నిజం, కొడద్ది అంటే అనకంటే ఖచ్చితంగా కొడద్ది వాళ్ళని. నువ్వు కూడా వాళ్ళతో సమానమా నువ్వు చేస్తే? ఈ లోకములో ఎదుర్లు సమంజసం, లోకములో వాస్తులు సమంజసం, లోకములో కాలాలు సమయాలు అన్నీ సమంజసం. కానీ మనకి అది విరోధం, మనకి మాత్రమే విరోధం. పాపం క్రైస్తవులకు తెలక వాళ్ళకి అది సమంజసం. ఆయన్ని కూడా ఇద్దరిని కలుపుకుంటాను అని అంటే ఆయన్ని వదిలేసిపోయి ఆడికి అది చెప్పేస్తున్నా. అప్పుడు ఏం జరుగుద్ది? ఖచ్చితంగా వాళ్ళు వాస్తు చూడకపోతే వాళ్ళు కొడతాయి. మీకు తెలుసో లేదో, ఏదన్నా వాస్తు ఏడా ఉందంటే చచ్చిపోతాడు ఎవరొకరు. కానీ మనకు కాదు, మా ఇంటికి వచ్చి ఇలా కట్టారు చచ్చిపోతారు చూడండి అని ఫలానా వాడు ఇలాగయ్యాడు, ఫలానా వాడు ఇలాగయ్యాడు, ఫలానా వాడు ఇలాగయ్యాడు అయితే మేమేమన్నాం తెలుసా? ఫలానవాడు 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 అలాగైనా మేము యేసు వాళ్ళము, మేము అలాగవ్వం. హల్లెలూయా. అయ్యమండి, అయ్యమ్మ చెప్పండి. అలాగే నీ ఇల్లు చూసి అన్నిటి కట్టేసాడు అనుకో, ఖచ్చితంగా తేడా వద్ది. ఎందుకు? వాళ్ళు ఎవరిని పట్టుకుని ఉన్నారు, అవి తిరగబడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మాంత్రికుడు అన్నవాడు ఎవరి మీద కన్నా దెయ్యాన్ని పంపాడు అనుకో, ఆ దెయ్యాలకు కోపం వస్తే ఏమని పట్టుకుంటే మళ్ళీ మాంత్రికుని పట్టుకుంటాయి. ఒక మాట చెప్పనా, దెయ్యాలని మమ్మల్ని చంపమని పంపారనుకో, సపోజ్ బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఆ దెయ్యాలు ఇప్పుడు ఎవరిని చంపాలని చెప్పి ఉంటాడు, మంత్రం తంత్రం యంత్రం వేసాడు. ఇప్పుడు ఈ ముమ్మరంగా పనిచేస్తూ ఉంటాయి ఎవరిని చంపడానికి, మమ్మల్ని చంపడానికి. మా పక్షంగా ఏముంటాయి? ఖడ్గము చేతబట్టిన దేవదూతలుండి ఎక్కడికక్కడ మక్కులు ఎరగొడుతూ ఉంటాయి. అప్పుడు ఇవి ఎవరిని చంపాలి? మరి మమ్మల్ని చంపలేకపోతున్నాయి కదా, ఇప్పుడు ఎవరిని చంపుతాయి తెలుసా? ఆడి దగ్గరికి వెళ్ళి నన్ను పట్టుకుంటాయి. అప్పుడు ఆడంటాడు, ఒరే మీకు ఇస్తాను నేను మనుషులు, నన్ను చంపకండిరా, మీకు ఇస్తాను నేను మనిషిని ఇస్తాను, ఫలానా వాడిని అట్టుకోండి చంపేయండి అంటే వీళ్ళు సేఫ్ అయిపోతారు దేవుని వలన. భూతాల వల్ల ఆడు సేఫ్ అయిపోతాడు, ఎవడక్కడ పోతాడు. వీళ్ళు తెలీదా? నాన్నగారు బలి నవ్వుతున్నారు, అందరికీ తెలిసి. అందుకే చూడండి అమాయకులు బలైపోతూ ఉంటారు. అర్థమైందా మీకు? ఎందుకు? దాహం. ఆ భూతాలు ఏమంటాయి ఇప్పుడు, రే నువ్వు మాట తప్పావు, చంపేమన్నావు, వాళ్ళు ఏమో దొరుకుతులేదు, అందుకే నిన్ను చంపడానికి వచ్చేసామంటే ఆడు తప్పించుకోవాలి. ఇప్పుడు వాడు తప్పించుకోవాలి. తప్పించుకుని అమ్మా
చూడండి, నిజమా కాదా అని చెప్తున్నారు ఆయన. అర్థమైందా? అందుకే ఇన్ని చెత్తలు మనకి ఎందుకండి? సర్వశక్తుడు ఉండగా. ఖడ్గము చేతబట్టిన దేవదూత నీకు కావాలా? ఇప్పుడు కూడా అనరొద్దంటారు. ఖడ్గము చేతబట్టిన దేవదూత నీకు కావాలా? నీ పక్షంగా దండంలాడించాలా? ఆడు భూతమా, పెద్ద భూతమా, 100 భూతాలా? అది కాదు, నీ దేవుడు ఒక్కడ చాలు. హల్లెలూయా. నీ మీదకి ఏది రానివ్వడు. నువ్వు అర్ధమర్ధాగా ఉన్నావా, ఖచ్చితంగా వస్తుంది. అందుకే జాగ్రత్తగా వినండి. లోకమొద్దు మనకి. మనం ప్రొటెక్ట్ చేయబడాలంటే దేవుడు ఒక్కడే. వాళ్ళు లోకాన్ని ఆచరించకపోతే వాళ్ళకి కీడు, లోకాన్ని ఆచరిస్తే మనకి కీడు. వాడు పంచన మనం చేరొద్దు. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం ఎరగకున్నాం. ఇప్పుడు కానీ అలా చేస్తే మనంత అజ్ఞానులు లేరు. మనకి సర్వమై సమస్తమై మన జీవిత కాలం అంతా మనల్ని కాచి కాపాడి సంరక్షించగలిగే దేవుని వాక్యం అనబడేటువంటి దేవునికి నువ్వు సరెండర్ అయితే ఎవడిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఆనందింపజేసేటువంటి ప్రసక్తి లేకపోతే నీ దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు. ఈ రోజునండి మమ్మల్ని మరణానికి అప్పచెప్పాలనుకున్నారు, కానీ దేవుడు మమ్మల్ని మరణానికి అప్పగించలేదు. ఎందుకో తెలుసా? ఆయన హస్తంలో ఉన్నాం. హల్లెలూయా. నువ్వెవరి హస్తంలో ఉంటావు? మరి ఇప్పుడు అంటావా? చెప్పు, మంచి రోజు కాదు అంటావా? అనకింకా ముగ్గెట్టు దరిద్రంగా ఉంది, ముగ్గెట్టు అంటావా? నేను ఒకటి చెప్పను, ముగ్గెడితేనే దరిద్రం వస్తుంది నీకు. ఆచారాల్లోకి వెళ్ళొద్దు, పద్ధతుల్లోకి వెళ్ళొద్దు, విరోధంగా బ్రతుకు. హల్లెలూయా. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల ప్రార్థనా పరులైనా ఏదో విషయంలో పడతారో కీడు తెచ్చుకుంటారు. ఆ కీడు మామూలుగా వదలదు. దేవుడా, నేను నిజంగానే తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని అనిపించే వరకు ఆ కీడేమవదో వదలదు. దేవుని వాక్యం మీకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. పౌలు గారు భయపడుతున్నారు, ప్రసవ వేదన పడుతున్నారు. నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి మూల పాఠాల తట్టు మీరు తిరుగునేలా మరలా మీరు కాలాలు, సమయాలు, ఉత్సవ కాలాలు, మాసములు అని వాటి తట్టు తిరిగినేలా ఈ లోక మర్యాద, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? జాగ్రత్త సుమా. మనము దేవుని పంచన ఉందుముగాక, కడవరకు ఆయన వాక్యానికి లోబడుదుముగాక. ఏ దినాన ఆయన ఆజ్ఞను కానీ ఆయన వాక్యాన్ని కానీ నిరర్ధకం చేసేటువంటి దౌర్భాగ్య దౌష్ట్యం మనకు దూరమైపోవునుగాక. ఎన్నటెన్నటికి సర్వమై సమస్తమైనటువంటి దేవదేవుడిని ఆధారము చేసుకుంటూ కడవరకు నమ్మకంగా ఉంటూ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఆయన కొరకు మున్ముందుకు సాగిపోగలిగేటువంటి కృపాభాగ్యములో దేవదేవుడు మనల్ని కడ వరకు నడిపించునుగాక. ఆత్మ సహాయమును మనకు నిశ్చయముగా దేవుడు అనుగ్రహించుగాక. ఆమె